అమ్మా, కరెంట్ ఎందుకు కట్ అవుతుందో మీకు తెలుసా? ఆ నల్లగా ఉన్న గబ్బిలం కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిన కరెంటు తీగ ఉందే, అక్కడి నుంచి అందరికి కరెంటు వెళ్తుంది. అది నేరుగా మన సాలిమామ తోటలో ఉన్న కొలాన్ని దాటొచ్చి అడవిలో చెట్టు పక్కన నించున్నప్పుడు అరుస్తూ ఎదురు నించుంది ఆ ఎర్రకళ్ళున్న సైతాన్. అది నోట్తో నిప్పుల్ని కక్కింది. పాత ఇంటికి రావాల్సిన కరెంట్ అక్కడే చచ్చిపోయింది. కరెంటు సునిమామయ్య ఇంటికి వద్దామనుకుంటే అక్కడికి ఇంకొక సైతాన్ వచ్చింది. అమ్మా, ఈ సైతాన్ చేసిన పని వల్లే మనందరికి కరెంటు పోయిందని నానమ్మ చెప్పింది. అలాగైతే ఎన్ని సైతాన్లు చేరితే ఇక్కడున్న అన్ని ఇళ్లలో కరెంటు పోతుంది? కరెంటు పోతే జిన్ వస్తుందని నానమ్మ చెప్పింది. నువ్వు జిన్నుని ఎప్పుడైనా చూసావా? వాళ్ళు తెల్ల చొక్కా వేసుకుంటారంటగా. ఎందుకు తెల్ల చొక్క వేసుకుంటున్నారు నానమ్మ? నల్ల చొక్క వేసుకుంటే చీకట్లో కనపడరు కదా. నా బుజ్జి పాతు, 2 నిమిషాలైనా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటావా? 8వ నెల నుంచి అమ్మా అని మాట్లాడడం మొదలు పెట్టావు. ఇంతవరకు నోరు మూయలేదు. ఓరి దేవుడా, దీనికి బదులు మూగదాన్ని ఇవ్వచ్చుగా. అమ్మా, మూగ అంటే మాటలు రాని వాళ్లే కదా, మరెందుకని చెవులు వినిపించకపోతే కూడా మూగాని అంటున్నారు? అయ్యో దేవుడా. అమ్మా, పద పద్దు, వెళ్ళి నిద్రపోదాం. నాన్న రావడానికి లేట్ అవుతుంది. సరే, నేను నీకొక కథ చెప్పనా? ఏనుగు తొండం మీద టైలర్ సూదితో గుచ్చిన ఒక కొత్త కథ. పాతు, నువ్వు వెళ్ళి పడుకో బంగారం. నా బుజ్జి వాగుడుగాయి కదా. మునీరు, నువ్వు ఆ ఫుట్బాల్ చూడు, తిను, పడుకో, అక్కడ ఏమన్నా చేసుకో. పాతు స్కూల్ టయానికి ఇక్కడికి వచ్చేయాలి, సరేనా? ఆసిఫ్ ఎక్కడా? ఓ, రఫీక్తో మ్యాచ్ ఆడడానికి నిన్నే వెళ్ళిపోయాడు కదా. ఏం చెప్పమంటావు? తండ్రి సరిగ్గా ఉంటేనే కదా పిల్లలు బాగుంటారు. కాస్త నోరు మూస్తావా? నాకు వర్క్ షాప్ లో ఎంత పనుందో నీకు తెలుసా? తను ఏవైనా ఐఏఎస్ చదువుతోంది. తనని పక్కన ఉన్న స్కూల్లో చేర్పిద్దామంటే నువ్వేగా ఇంగ్లీష్ మీడియమే చదవాలి, టౌన్ లో చేర్పించమన్నావు. వాళ్ళ బస్సు ఇక్కడికి రానే రాదు. అవునరా, నేనే ఇంగ్లీష్ మీడియంలో చేర్పించమన్నాను. ఆ రోజుల్లో మా నాన్న అబ్బాయిలకి లవ్ లెటర్స్ రాస్తున్నానేమో అని చదువు ఆపేశారు. తను కూడా రాయిదని ఎవరు అనుకున్నారు? రాయనివరా. మగాళ్ళకి లెటర్స్ రాయని అమ్మాయిలు, అమ్మాయిల వెనకాల తిరగని అబ్బాయిలు లేకపోతే వేరే మంచి విషయాలు ఏముంటాయి ఇక్కడ? చేపలు మామయ్య, ఏం చేపలు? రేట్ ఎంత? నీకు ఏ చేపలు కావాలి? నీకు ధరంతా చెప్పాలా ఏంటి? మా ఇంటికి కూడా కొన్ని తీసుకొస్తాను. వర్క్ షాప్ వచ్చి తీసుకొస్తాను. ఎన్ని చిన్న చేపల్ని వరుసగా పెడితే పెద్ద చేప వస్తుందో తెలుసా చేపలు మామ? దేవుడా, నన్ను ప్రశ్నలు మాకు వాగుడుకాయి. ఆసిఫ్ మామయ్య వచ్చేసాడా? ఆమెనా ఆంటీ నిన్న రాత్రే వచ్చారే. అలాగా? ఊళ్ళోని ప్రతి విషయం నీకు తెలియాలి కదా. అయినందుకు చేపల మామ అంటున్నావు? మరి చేపలు అమ్మే వాళ్ళని చేపల మామయ్య అనక ఏమంటారు? ఏ బషీర్, బస్ ఇంకా రాలేదా? లేదు. అరే బషీర్, నేను కూడా సాయంత్రం మీతో ఫుట్బాల్ ఆడడానికి రానా? నిన్న సాయంత్రం ఎంత మంది ఆడారు? మరి నువ్వు నిన్న రాలేదు కదా. ఈ రోజు వస్తా. సరే, నువ్వు నోరు మూసుకొని ఉంటేనే నిన్న ఆటలో చేర్చుకుంటామని చెప్పారు. రే, దీన్ని ఆడకుంటే ఆపేయచ్చు, కానీ మాట్లాడకుండానా? అది మనం ఆపలేమురా. ఇక్కడ అందరు నిన్ను వాగుడికాయ అనిపిస్తారా? పళ్ళు విరిగి నువ్వు భయంతో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అందరు నిన్ను లోలా అన్నారు. ఇది కూడా అలాగే. ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేయి. ఎంత అయింది? అది నాన్న అడగండి. నాన్నగారు, పిల్లోడు గట్టోడులాగే ఉన్నాడే, వెంటనే పని పూర్తి చేశాడు. దీన్నే చేతిలో ఏదో మంత్రం ఉందని చెప్తారేమో. అది సరే గాని వాడు నాలాగా మెకానిక్ అవ్వకూడదుగా. ఈ పని నేర్చుకుని ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు. బిజినెస్ పెట్టాలంటే డబ్బు కావాలిగా. నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. నేను గల్ఫ్ నుంచి వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. ఏమైంది? మళ్ళీ వెళ్ళాలనుకున్నా కుదరట్లేదు. ఇలా చూపించు. ఎలా ఉంది? కదా. కాదు, పోయిన నెల నాకు 15 అయింది. అండర్ 15 అని పెట్టు. ఇంకా నయం, నేను అండర్ 14 అని ప్రింట్ చేద్దాం అనుకున్నా. అండర్ 15 అని పెట్టు.
పిరికోడు బషీర్ కాల్ నుంచి లాక్కున్న బంతి ఇప్పుడు ఆకాశంలో ఎగురుతూ వెళ్ళింది. వర్షంలో తడకుండా రమ్మన్నానా? నేను వెళ్తున్నా. రమ్మంటుంటే ఏ బాగుడుకాయ్ మధ్యలో వెళ్ళిపోతే రేపు చేర్చుకోము. చూసావా నీ తలంతా ఎలా తడిచిపోయిందో? నువ్వు కూడా తడకుండా ఇంటికి వెళ్ళు. ఏం పిల్లవి, నువ్వు పక్కింటి రేనాతో ఆడుకోవచ్చు కదా, విన్నావా? చాలమ్మా. ఎప్పుడు మగపిల్లలతో ఫుట్బాల్ ఆడుకోవడమేనా? ఎక్కడికి వెళ్ళినా నీ నోరు మాత్రం ముయ్యవు కదా. ఆగాగాగాగు, పిల్ల తల ఇంకా తడిగా ఉంది, కాస్త బాగా తుడు. బానే తుడిచానమ్మా. ఇంకొకరు వచ్చారు, తడిసి ముద్దయి. ఏంటిది, వర్షం తగ్గాకొచ్చుండొచ్చు కదా. వర్షం ఆగిందేనే బయలుదేరాను, కానీ వస్తుంటే మధ్యలో మళ్ళీ మొదలైంది. అయ్యో, తలంతా తడిసిపోయింది. చేరింది. అష్రఫ్ మామయ్య ఇంట్లో ఉన్న ఉయ్యాల లాగానే ఒక తను ఇవాళ ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళలేదా? వెళ్ళింది, నేనే రమ్మని తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక పెద్ద శబ్దం. నానమ్మ నిద్రపోయేటప్పుడు గొరక పెట్టేలాగా జెరీ కూడా గొరక పెడుతుంది. నిద్రలోనే జెరీ తన దిండుని సర్దుకొని పడుకుంది. అయ్యో, వచ్చేసింది టామ్ వచ్చేసింది. జెరీ దిండుని తీసి విసిరి పారేసింది. ఎలా గొడవ పెట్టుకుందామా అని ఆలోచిస్తుంది. అయ్యో, ఆ ఉయ్యాల తాడిని తెంపేసింది. జెరీ కొంచెం కొంచెంగా జారిపోతుంది. తాటి చెట్టు నుంచి బషీర్ జారుతున్నట్టే జారుతుంది. అరెరే, నీళ్ళలో పడిపోయింది. అయ్యో, జస్ట్ మిస్. జెరీ జస్ట్ లో ఎస్కేప్. నీకు గుణపాఠం చెప్తాను టామ్ అంకుల్. నీ చూసి నేను చేస్తానో చూడు. అందరూ దీన్ని వాగుడికాయ పాతు అంటున్నారు. సరే, వాళ్ళనేమీ అనలేమనుకో. ఒక్కరోజైనా మాట్లాడకుండా ఉంటుందేమో అని చూస్తున్నాను. అది జరిగే పని కాదు. తనని ఊర్లో అందరూ మీ అమ్మలాగే అంటూ ఉంటారు. చిన్న పిల్ల కదా, పెద్దయ్యాక అన్ని సర్దుకుంటాయి. ఏం చేసినా సరే జెరీని నువ్వు పట్టుకోలేవు. పర్లేదులే, తార్ ఎలాంటి వాడు వీళ్ళెవరూ చూడలేదు కదా. దయచేసి కామెడీ చేయకుండా ఇంకేదైనా చెయ్యబట్టున్నాను కదా. మొత్తం పోయింది. మన క్యాప్టెన్ అమెరికాకున్న పాతలకి పోయింది కదా. అయినా పర్లేదులే, తను ఏ డ్రెస్ వేసుకున్నా భలే అందంగా ఉంటాడు. మన బ్లాక్ ప్యాంథర్ కూడా వచ్చేసాడు కదా, ఇక టెన్షనే లేదు. లేకపోతే టెన్షన్ నేను చచ్చిపోయేదాన్ని. అసలు నీకేమైంది సాండ్రా? నువ్వే అతన్ని డైరెక్ట్ గా అడగొచ్చు కదా ఎక్కడున్నావని. అసలు ఎందుకు నువ్వు ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఒకసారి మాట్లాడు. అనే తాగడానికి నీళ్ళు తీసుకురా. అమ్మ ఎక్కడా? నువ్వు చెప్పే, ఇది పెద్ద విషయమే కాదు. నువ్వు ఒకసారి మాట్లాడమంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. నువ్వు మాట్లాడు, లేకపోతే నన్ను మాట్లాడమంటావా? సరే, శోభిని రేపు ఆ కాఫీ షాప్ కి రమ్మని చెప్పు. వెళ్ళిన పని ఏమైంది? అదా, ఏం కాలేదమ్మా. ల్యాండ్ డాక్యుమెంట్స్ చూసినంత వరకు అంత కరెక్ట్ గానే ఉంది. కానీ మన వర్క్ షాప్ ని రిజిస్టర్ చేయలేదు కదా, కొంచెం కష్టమే. ఫస్ట్ దాన్ని సెర్చ్ చేయాలి, తర్వాత వాళ్ళు మన చోటుని చూస్తారు. వాళ్ళు చూశాకే మిగతా పనులన్నీ జరుగుతాయి. ఎంత లోన్ అడిగావు? 35 లక్షలు. 35 లక్షల? ఏమంటున్నాడు వీడు? నిప్పుతో ఆడుకుంటున్నావు ఆసి. తంగల్లో ప్లాట్ లీజుకు తీసుకుని సర్వీస్ సెంటర్ పెడతానన్నప్పుడు నువ్వేదో వాటర్ వాష్ పెడతావు అనుకున్నాను. ఇప్పుడు ఇంత డబ్బు అడుగుతున్నా? ముందు నువ్వు నోరు మూస్తావా? ఏం చేయాలో నాకు తెలుసు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి. రేపు అన్ని సెట్ అయిపోతాయి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. నానా, ఇది వాటర్ వాష్ సర్వీసే, కానీ ఇది ముందులా కాదు. ఇప్పుడు వీటికి మిషన్స్ అనే వచ్చేసినాయి. ఇలాంటివి ఎవరైనా సపోర్ట్ చేస్తేనే జరుగుతాయి. మనకలా ఎవరూ తెలియదు. నేను చెప్పేది విను. నానా, మనకలా ఎవరూ లేరనే కదా బ్యాంక్కి వెళ్ళాం. డబ్బులు కావాలంటే డబ్బులు పెట్టాల్సిందే. మన ఇంటిని స్థలాన్ని అమ్మినా కూడా ఆ లోన్ ని కట్టలేం. ముందు అది నువ్వు అర్థం చేసుకో. ఎందుకు నాన్నా? మునీరు, చాలు ఇంకా ఆపు. నీ కొడుక్కి వాడే నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చింది. నేను మసీద్కి వెళ్తున్నా. ఇక్కడ అసలు ఏ పని కావట్లేదు. అనాయ్, పర్లేదులే. నాన్న ఎప్పుడు ఇలాగే మాట్లాడతారని తెలుసు కదా. ఇప్పుడేంటి ఇదొక పెద్ద విషయమా? సరే, నీకు విషయం చెప్పాలి. సర్వీస్ స్టేషన్ కి నా పేరే పెట్టాలి, సరేనా? ఏంటని? ఆగుడిగా సర్వీస్ పెట్టుకుందామా? చండాలమైన పేరు లోకంలో ఎక్కడా ఉండదు. కారు ఇక్కడ ఇస్తే నాశనం అవుద్దని అనుకోవడానికి. అంతకంటే మంచి పేరుంది, లోలెన్స్ కార్ ప్యాలెస్. వినడానికి సూపర్ గా ఉంది కదా. అదే పేరు పెట్టుకో, సరేనా? పోవే. సరే, టోర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
ఎల్లుండి హా, ఇదిగో చూడు వాగుడుగాయ్, అక్కడికి వచ్చి గేమ్ ని ఏమైనా నాశనం చేసావో అటు వైపే చూడకూడదు. పోరా లోలా. హే నువ్వు పోవే. రాగలోల గానాలు. ఏ ఆ బెదవి వాళ్ళు వస్తాడా రాడా? మ్యాడ్రిడ్ కి సిటీకి మ్యాచ్ ఉంది, నేను వెళ్ళాలి. నువ్వు మూస్తావా? ఒక్కటిచ్చాననుకో అసలే నాకు ఇక్కడ పిచ్చెక్కిపోతుంది. నీకెందుకు పిచ్చెక్కుతోంది? శోభిని ఇక్కడికి రాగానే మొహం మీద అన్ని అడిగేసాయి, ఏ మేయర్ తోటి బయటికి వెళ్ళావా అని. ఒకవేళ లేదు అన్నాడంటే తను చూసిందని చెప్పేద్దాం. ఆ తర్వాత ఏం చెప్తాడో చూద్దాం. వెళ్తే వెళ్ళానని నిజం చెప్పాలి కానీ ఎందుకు చెప్పట్లేదు? చెప్పేసి వెళ్ళొచ్చు కదా. అసలు వచ్చాక ఏం చెప్తాడో చూద్దాం. అబద్ధాలు చెప్తే ఈజీగా తెలిసిపోతుంది. ఇంకో విషయం చెప్తాను విను. మాట్లాడుతున్నప్పుడు ఊరికే ఏడుస్తూ కూర్చున్నావంటే విషయాలు ఏమి జరగవు. ఎమోషనల్ అవ్వకుండా ప్రశాంతంగా నీ సందేహాలని తీర్చేసుకో. అబద్ధాలు చెప్తున్నాడని తెలిస్తే అసలు ఇంకేం ఆలోచించుకో. బ్రేకప్. అన్నా ఒక శాండ్విచ్. శాండ్విచా? ఓకే. ఏంటి ఇది? ఏంటి నీకు కావాలా? అన్నా 2. వచ్చాడు. ఏమైంది శాండ్రా? నేను నీకోసం చర్చిలో వెయిట్ చేశాను, రాలేదేంటి? అడుగువే. ఏం చేశారు ఫాతిమా? ఇంత అందమైన మొహాన్ని చెడిపేశారు ఏంటి? నువ్వెందుకు తన్ను అడుగుతున్నావు? తప్పు చేసింది నువ్వే కదా. నేనేం చేశాను బంగారం? చూడవే, నేను ముందే చెప్పాను తన ముందే ఏడవద్దని. ఏం విషయం? అసలు మేరుతో నీ బిజినెస్ ఏంటి? తనతో పాటు నువ్వు బైక్ లో తిరిగావని మాకు తెలిసిపోయింది. నిజం దాచకుండా మర్యాదగా చెప్పు. నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఒకరిని లవ్ చేస్తూ ఇంకొకరితో తిరుగుతావు, అది నీ ప్రియురాలు స్నేహితురాలతోనే. సిగ్గుంటుంది నీకు? ఫాతిమా ఎక్కువ చేయకు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎక్కడ చూసావు మమ్మల్ని? అవును, నేను మాట్లాడతాను. దానికి నీ పర్మిషన్ అక్కర్లేదు. నువ్వు కోళికోడు మొహబ్బత్ కేఫ్ కి వెళ్ళావు కదా, నా దగ్గర ప్రూఫ్లున్నాయి. మొహబ్బత్ సీసీటీవీలో. అదేంటంటే తను అక్కడ అనుకోకుండా చూశాను అంతే. అదే నువ్వు నన్ను ఏమరుస్తున్నావు నాకు ఇప్పుడు బాగా తెలిసిపోయింది. ఎందుకు ఇలా చేసావు? మీరిద్దరూ తీసుకున్న సెల్ఫీస్ ఉన్నాయి కదా, అవన్నీ బాగా మరిగిపోయి. ఒరే సోబెన్, తను చేయాల్సింది నేను చేశాను. నువ్వు తనకి చేసిన ద్రోహానికి తను నీకు జవాబు ఇచ్చింది అనుకో, ఇందులో నా తప్పేం లేదు. బో సరిపోయింది కదా, చూసుకుంటా. రే అద్దాలు తీసుకెళ్ళు. అయ్యో నా గ్లాసు. అయ్యో. హే, వీడు వెళ్ళిపోవడం ఒక రకంగా మంచిదైందిలే. వాడి బొచ్చు బ్రాయిలర్ కోడికి కలర్ వేసినట్టు. చేసుకుంటే రఫీల్ అంటూ పెళ్లి చేసుకోవాలి. ఆ తెల్ల నిక్కరు, నీలం రంగు టీ షర్టు, అదే రంగులో హెయిర్ బ్యాండ్, ఆకాశంలో చంద్రుని చూస్తున్నట్టుగానే ఉంది. నడాలో సరి పాతుని చూసి నవ్వాడు. ఆ నవ్వు చూడగానే ఓరి దేవుడో నరుస్తూ అలా పడిపోయాను. ఎక్కువేం లేదు, ఒక మోడే. తన తల్లో 3 నట్లు లూజ్గా ఉన్నాయి. ముందు వాటిని టైట్ చేసుకో. సరే, మొహమ్మద్ సీసీటీవీ ఫుటేజ్ నీకెలా దొరికింది? సీసీటీవీ సోబిన్ మెహర్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్. సీసీటీవీ నీకేమైనా పిచ్చెక్కిందా? నేడేదో గుంట తవ్వించితే వాడే వచ్చి బోల్తా పడ్డాడు. మొహబ్బత్ ఏమైనా నా అత్తకొడుకా? దేవుడు నా మ్యాచ్ తర్వాత వచ్చేస్తా. మ్యాచ్ అయిపోవడానికి ఇంకా కొద్ది నిమిషాలే ఉన్నాయి. 2 టీంల స్కోరు ఇప్పుడు సమంగా ఉంది. ఈ గేమ్ ఇప్పుడు ఆఖరి ఘడియల్లోకి ప్రవేశించింది. బాల్ ఇప్పుడు గాల్లోకి వేగంగా తన్నాడు. రోడ్రిగో ఆట అదిరిపోయింది. తను గోల్ కొట్టే అందాన్ని అందరూ కళ్ళు తెరిచి చూడండి. ఖాళీ పెద్ద ఖాళీ, నువ్వు ఎంత వదినా రాదు. అన్నయ్య, నాకు ఇది నేర్పిస్తావా? అన్నయ్య ఏంటో చెప్పే. ప్లీజ్. విసిల్ కొట్ట నేర్చుకుని ఏం చేయబోతున్నావు? అంతేకాదు, మీ రియల్ మాడ్రిడ్ ఫ్యాన్స్ కి విసిల్ నేర్పించకూడదని మా సిటీ ఫ్యాన్స్ కున్న ఒకే రూల్. ఏంటన్నాయ్, గోల్ కొట్టింది మీ బ్రెజిలోడే కదా, అప్పుడు వాడికి కూడా విసిల్ కొట్టొచ్చుగా. ఏంట్రా ఎక్కడ? వాడు ఇప్పుడే బయలుదేరి వెళ్ళాడు. వాడికి 6,000 ఇవ్వాలట. ఇదేంట్రా కొత్తగా ఉంది? పోయినసారి మనం వచ్చింది 3,000గా, ఇప్పుడేంటి కొత్తగా 6,000 అడుగుతున్నాడు? అంత డబ్బుకి నేనెక్కడికి వెళ్ళను? వచ్చే ప్రైస్ మనీ ₹1,00,000 మాత్రమే, దాంట్లో 6,000 ఎలా ఇస్తాను? నాకు తెలిసి వాడు వేలంచెరి టీంకి వెళ్ళిపోయాడు అనుకుంటా. వాడు ఆ ఊరేడగా. ఇంత పెద్ద మ్యాచ్ ఇక్కడ జరుగుతున్నప్పుడు వాడెందుకు ఇక్కడికి వస్తాడు? అయినా కూడా డబ్బిస్తే అన్సారి వద్దని చెప్పడే. అదంతా పాత కథ. అదే కాదర్ కను కూతుర్ని పడేసి పెళ్లి చేసుకున్నాడుగా. వాడు వచ్చిందే పోలో కారులో. సరే పోనీ. ఏ విజయ్, జబాని పిలు.
ఆ జబ్బార్ నుంచి సౌండ్ నిసార్ వరకు అందరినీ అడిగాం. అందరికి వేరే గేమ్ ఉందంట. మిగిలింది ఆ ఉత్తమన్ మటుకే. వాడు కూడా గల్ఫ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం? కమెంటరీ లేకుండా వెళ్దామా? అంతా తెలిసే మాట్లాడుతున్నావా? కమెంటరీ లేకపోతే మ్యాచ్ లో ఫైర్ ఎలా ఉంటుంది? అది లేకుండా మ్యాచ్ నడిపితే అసహ్యం. మనకి మ్యాచ్ జరపడం తెలియదని ఊరంతా నవ్వుతారు. ఈ ఒక్క విషయం చాలా వాళ్ళకి. సరే ఏదైనా ఒక ఐడియా చెప్పండి. నన్ను ఒకసారి ట్రై చేయమంటావా? ముందు ఈ స్టేడియం పేరు సరిగ్గా చెప్పు చూద్దాం. గ్రీన్ ఫీల్డ్. బైపాస్ అనే వార్తే సరిగ్గా రావట్లేదు. సరే పోనీరా. అసి నేను నీకోటి చెప్పనా? ఒకరున్నారు కానీ ముందు నువ్వు ఒప్పుకోవాలి. మన వాగుడు గాయ్. తన వాగుడు అసలు అనౌన్స్మెంట్ కి సెట్ అవుతుంది. ఆట గురించి తెలుసా? ఏంటి ఇలా అంటావు? తనకి గేమ్ గురించి బాగా తెలుసు. టీవీలో మ్యాచ్ చూస్తున్నప్పుడే అనౌన్స్మెంట్ కమెంటరీ చాలా బాగా చేస్తుంది. కానీ తను ఇక్కడికి వచ్చి సెట్ అవుతుందా? ఏం ఆలోచించుకో, నువ్వు ఉన్నావు కదా, మ్యాచ్ అని పిలుచుకురా. వెళ్ళేటప్పుడు నువ్వే తీసుకెళ్ళి. ఒక అమ్మాయి అనౌన్స్మెంట్ చెప్తుందంటే ఎంత ఆశ్చర్యం. అవును కదా, కలిసి వస్తాయి. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ స్టేడియం కంటే మా నాన్న ఒప్పుకుంటారా? ఇంత చిన్న విషయానికి నువ్వు అంతగా ఆలోచించుకో. మ్యాచ్ చూద్దాం రా అని పిలువు. ఏం ఆలోచించుకో, వెళ్ళి పిలుచుకురా. కానీ ఈరోజు తన్ని రియల్ మాడ్రిడ్ ఫ్యాన్ కాబట్టి బాగా ఎగిరించాడు. ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు. అసి తనకి ఏదో ఒకటి నచ్చి చెప్పి తీసుకొచ్చేయి. ముందు వెళ్ళు వెళ్ళు. ఏ పాతు, ఆ శివాని షూషు అని పిలుస్తున్నావేంటి? ఆ శివాని షూషు అని పిలుస్తున్నావేంటి? నేను పిలుస్తున్నానా? నీకేమైనా పిచ్చా? దేవుడా, నువ్వు షూషు అని పిలిచింది నా కళ్ళారా చూశానుగా. అబద్ధాలు ఆడకు పాతు. అనవసరంగా నన్ను విసిగించుకమ్మా. అసలే నేను టెన్షన్ లో ఉన్నాను. ఏయ్, పోయిన వారం శివని పర్దా వేసుకున్న అమ్మాయిని ముక్కర్ రోజు సినిమాస్ లో చూశానని పక్కింటి ఆనా కుట్టి చెప్పిందే. ఒకవేళ నువ్వేనా? ఇదిగో, అన్ని తెలిసినట్టు మాట్లాడుకో. ఆ అన్నకుట్టి చెప్పే పుకార్లన్నీ వినొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. మరెందుకని వాడిని షూషు అని పిలిచావు? నిన్నే అడుగుతుంది, చెప్పు. అదేంటి? ఓరి దేవుడా, ఇప్పటి వరకు వాగుతూనే ఉండేదానివి, ఇప్పుడు ఇవన్నీ కూడా మొదలు పెట్టావా? అమ్మా, ఏంటి అదేంటంటే నేను విజిల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. విసిలా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? కొట్టాల్సింది విసిలు కాదే, నీ తల మీద కొట్టాలి. ఇలా చూడు, పెద్దదాని అయ్యావు కదా అని ఊరుకోను. ఒక్క నిమిషంలో ప్రాణం పోయినంత పనైంది. ఇక ఆయనతో కూడా నేను మాట్లాడను. అనవసరంగా తలనొప్పి వస్తుంది. అవును, ఆ మిగతా ఎగ్జామ్లన్నీ ఎప్పుడన్నావు? ఎగ్జామ్ కాదమ్మా, ఇంటర్న్షిప్. ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలి. ఏవండి, ఇదిగో చూడండి, తోటలో కొబ్బరికాయ పడ్డ శబ్దం వినపడింది. సునీ వాళ్ళమ్మ చూసిందంటే మనకు దొరకనివ్వదు. త్వరగా వెళ్ళి తీసుకురండి. త్వరగా వెళ్ళమంటున్నాను కదా. ఏ పాతు, మీ నాన్న వెళ్ళారేమో చూడు. తోటకెళ్తున్నారు. సూపర్ అమ్మా, నాకు నేర్పించే. ఇలా పెట్టు, నాలుగు మడు. సరిగ్గా రాలేదు, ఇంకొకసారి మడు. కొంచెం వచ్చింది కదా, ఒకసారి. బాతో, అది నువ్వు మ్యాచ్ చూడడానికి వస్తావా? మ్యాచ్ చూడడానికి రా అంటున్నా. నేనా? వస్తానండి. సరే, త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చుకుంటారా. బిగులు 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 మా సిగులు 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 మా. ఇప్పుడు ఏం చెప్పి ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదే. అన్నయ్య చెప్పు, ఎవరా అమ్మాయి? మా గ్యాంగ్ లో ఉండే రహనానా? ఆ రోజు పెళ్ళిలో చూసావా సురమియా? ఏంటి? అందుకే కదా ఇవాళ నన్ను ఇంత కాకా పడుతున్నావు. చాక్లెట్ షేకు, వాటర్ మెలన్ జ్యూసు.
సూర్మియా అదేం కాదులే. నువ్వు అంతకంటే ఒక పెద్ద పని చేయాలి. ఇంట్లో టీవీ ముందు కూర్చొని మాట్లాడేటట్టు నువ్వు కమెంటరీ చేయాలి. కమెంటరీయా? మన టోర్నమెంట్ లో కమెంటరీ చెప్పే అన్సారీ లేడు. జబ్బార్కి ఇంకో మ్యాచ్ ఉందంట. ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వే సాయం చేయాలి. అంటే నువ్వే అనౌన్స్మెంట్ కమెంటరీను చేయాలి. నా ముందు బండి స్టార్ట్ చేసి మా ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయి. నా వల్ల కాదు. చాలే కమెంటరీ అట్ట. నోట్కొచ్చింది మాట్లాడడం కాదు కమెంటరీ అంటే, అది కూడా అంతమంది ముందు. అదేం పెద్ద కష్టమైన పనేం కాదు. అక్కడ ఆఫీస్ లాంటి ఒక బూత్ కట్టాంలే. అక్కడ కూర్చుంటే ఎవరు చూడలేరు. ఒకసారి ట్రై చేయి. క్లిక్ అయితే వేరే లెవెల్. నా వల్ల కాదన్నయ్య, నా వల్ల కాదు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే అందరి ముందు పరువు పోతుంది. ఫుట్బాల్ మ్యాచ్ కి కమెంటరీయా? నేనేమైనా షైజు దామోదరనా? అసలే మల్లపురంలో నన్ను వాగుడికాయ అంటున్నారు. ఇదిగో చూడు ఫాతు, ఊరికే ఒక్కసారి నాతో రా, లేకపోతే పరువు పోతుంది. అయితే నాకేంటి? చూడు టైం అయిపోతుంది. చుల్లికాడ్ అనే పెద్ద రైటర్ ఉన్నారు తెలుసా? అతను మొహమ్మద్ రఫీకి ఓపెనింగ్ వస్తున్నారు. రఫియా అంటే మొహమ్మద్ రఫియా? తనతో సెల్ఫీ తీసుకోవడానికి హెల్ప్ చేస్తే వస్తా. ఒక సెల్ఫీయా? 10 సెల్ఫీలు తీసుకోవచ్చు. రా. పాదు, మలపురం స్లాంగ్ వద్దు, నావల్ గా మాట్లాడు. కావాలంటే మాట్లాడుకోవచ్చు. మంబరం మినీ స్టేడియంలో ఈ రోజు నిప్పులు కక్కే పోరాటం. ఎండ వాన ఏది అడ్డొచ్చినా ఇవన్నీ మమ్మల్ని ఏం చేయలేవురా అని దూసుకుని వెళ్లిపోతారు టీ టైం పెరిందల్మన్నా. మరోపక్క పూందొడన్ బీచ్ స్టాల్ మనక్కడ స్పాన్సర్ చేస్తున్న సూపర్ స్టూడియో మలపురం జట్టు ప్రత్యర్థులను దున్నేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరికీ ఈ రోజు జరగబోయే ఫుట్బాల్ యుద్ధానికి స్వాగతం పలుకుతున్నాను. ఎడమ వింగ్ నుంచి ఆటను ప్రారంభించి ఖచ్చితమైన ఫుట్ వర్క్ తో ఆటను సాగిస్తూ షాట్ల బుల్లెట్లు పేలుస్తూ ప్రత్యర్థిని తమ శక్తివంతమైన స్ట్రైక్లతో ఆశ్చర్యపరచబోతున్నారు. సూపర్ బాయ్స్ మలపురం సమర్పించు ప్రీ సీజన్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఇప్పుడు టీ టైం పెరిందల్మన్నా మరియు సూపర్ స్టూడియో మలపురం మధ్య యుద్ధాన్ని చూడబోతున్నారు. మనం ఆల్ ఇండియా సెవెన్స్ జట్టులో ఉన్న గౌరవప్రదమైన ఆటగాళ్లు మాత్రమే కాదు, అంతకన్నా మించిపోయా. ఇప్పుడు ఇది ఫుట్బాల్ మైదానంలా కాక వేడివేడిగా దొరికే బిర్యానీ స్పాట్ లా మారిపోయింది. ఈ గ్యాలరీలో ఉన్న 5000 హృదయాలు గోల్ గోల్ అని అరవడానికి సిద్ధంగా ఉన్నారు. గట్టిగా ఊపిరి పీల్చుకోండి స్నేహితులారా, యుద్ధం మొదలవ్వడానికి ఇంకొద్ది క్షణాలే మిగిలిన్నాయి. ఇంతవరకు ఎన్నడూ భయం ఎరుగని మన మలపురం ఏనుగులు అన్ని వైపుల నుండి ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి జిత్తులు మారులు వేసి ఎత్తుల్ని ధ్వంసం చేయడానికి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ కి చెందిన బంగారు కప్పులను ఎన్నోసార్లు గెలుచుకున్న ఫుట్బాల్ టీంలు, ఆ టీంకి చెందిన వీరులు వచ్చేశారు. రండి, మాయలు చేసే ఈ ఫుట్బాల్ ప్రపంచానికి రండి. మనసుని కాలుని బంతితో కలిపే కిక్ ఆఫ్ విజిల్ మన చెవి ద్వారాలను చీల్చుకుంటూ వెళ్ళింది. బంతిని తన కాలుతో ప్రేమగా ముట్టుపెట్టిన కిక్ ఆఫ్. సుడాన్ దగ్గర నుండి బెలాక్ కి పాస్, బెలాక్ నుండి ఆషిక్ ఉస్మాన్ బోట్ల దగ్గరకు. తుఫాను వల్ల ఈ మైదానం మధ్యలో వేగంగా పరుగు తీస్తూ ముగ్గురు ప్రత్యర్థుల్ని తప్పించి ముందుకు సాగిపోవాలనే కోరిక. ఆటను చూస్తూ గ్యాలరీలో కూర్చున్నారు మన రఫీ గారు తీరిగ్గా. అదిగో సూపర్ స్టూడియో జట్టు ఏనుగు దంతాలతో ముందుకు దూసుకు వెళ్లేలా. మళ్ళీ బెల్లాకి అదిగో అదిగో సుడాన్ కి పాస్ చేస్తూ వెంటనే తన అపురూపమైన శక్తితో బాల్ ని చేరవలసిన చోటుకి చేర్చేశాడు. తన బూట్ల కాళ్ళు ఒక ఊయలలా ఊగుతూ సరైన తాళంలో పరిగెడుతున్నాయి. అయినా టీ టైం జట్టు వారు జడిసిపోలేదు. ఒక సమురాయ్ వీరుల్లాగా మళ్ళీ యుద్ధ రంగంలోకి అడుగు పెట్టారు టీ టైం జట్టు వారు. వావ్, ఆట దిశ మారుతోంది. టీ టైం బంతితో ముందుకు వెళ్తున్నారు.
14 మంది తాకిన ఆ బంతి కాదు ఇది. ఆ బంతి కాదు, ఆ బంతి కాదు, గోల్ వైపు సాగిపోతున్న బంతి. చరిత్రలో రాసి పెట్టవలసిన విషయం. ఊపిరి పట్టండి. అదిగో గోల్ పోస్ట్ వైపు బంతిని తరిమి కొట్టాడు విశాల్. అయ్యో, 1 ఇంచు వ్యత్యాసంలో పోస్ట్ కు తగిలి పక్కకి వెళ్లిపోయింది. అవును, ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదా. సెవెన్స్ అంటే మాటలా ఏంటి? మలపురం వస్తే అస్సలు మిస్ చేయండి. నీ టోర్నమెంట్ అదిరిపోయింది అనుకో. ముఖ్యంగా ఈ అమ్మాయి కామెంటరీ, మనసుని కాల్ని కలిపే కిక్ ఆఫ్ విజిల్ అనే పదాలను ఉపయోగించడం నిజంగా అద్భుతం. ఆ విషయం తనతో చెప్పి వెళ్లాలని ఎంతసేపు వెయిట్ చేశాను. రామాయణంలో అద్భుతంగా రాసిన ఒక వాక్యం ఉంది. సముద్రంలోని అలలు మళ్లీ మళ్లీ లేచినట్టు మాతృభాషలోని పదాలు మనకు సరళంగా రావాలి. అర్థం ఏమిటంటే సముద్రంలో ఆగకుండా వచ్చే కెరటాల వలె మన వాక్యాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండాలి. ప్రతి రచయితకి ఉండే కోరికే ఇది. అటువంటి అనుగ్రహం నీకు కలగాలని కోరుకుంటున్నాను. వెళ్ళొస్తాను. ఏ వాగుడిగాయ్, ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయావు. ఆయన ఏమేమన్నాడో విన్నావా? సముద్రం అన్నాడు, అలలన్నాడు. ఊరికే చెప్పకూడదు కానీ నువ్వు దంచి కొట్టేశావు. కమెంటరీలోను అనౌన్స్మెంట్ లోను కదా, అదిరిపోయాయి. మనసుని కాలుని బంతితో కలిపే కిక్ ఆఫ్ విజిల్ మన చెవి ద్వారాల్ని చీల్చుకుంటూ వెళ్ళింది. ఫ్యాంటస్ బుక్కం సాకర్ బెంగూరు మధ్య జరిగే అభిమాన పోరాటం. ఎడమ వింగు నుంచి షానిద్ రెహమాన్ బంతిని తరుముకుంటూ వెళ్తున్నాడు. గోల్ వైపు షఫీక్. Can this be an early goal for the Hunters? అయ్యో, ఈ మైదానమే భూమి అయితే దీని మధ్యరేఖనే భూమధ్యరేఖ. కూపర్ మోహన్ కొట్టిన పెద్ద కిక్ ని స్కూటర్ మోయిదుటి ఎడమ వింగు నుండి తన కారుతో బంతిని ఆపేశాడు. మోయిదుటి బంతితో ముందుకు సాగిపోతున్నాడు. ట్రాఫిక్ జామ్ లో బండ్లు ఆగిపోయి ఉన్నప్పుడు స్కూటర్ తీసుకుని కారుకి బస్సుకి మధ్యలో నుంచి దూరి సిగ్నల్ ని దాటి వెళ్ళిపోయినట్టే వెళ్తున్నాడు స్కూటర్ మోయిదుటి. కోలికోల్ బ్రదర్స్ డిఫెండర్స్ ని దాటి చాలా సులువుగా నీరులాగా జారిపోతున్నాడు. మోయిదుటి గోల్ పోస్ట్ దగ్గరికి చేరుకున్నాడు. మోయిదుటి లాంగ్ పాస్ చేశాడు. జోస్ సీతాగా ఒక చిలుకలాగా బంతితో ఎగురుతున్నాడు. ఎడమ కాలు కుడి కాలని బంతిని మారుస్తూ ముందుకు సాగిపోతున్నాడు జోస్. ఇప్పుడు జోస్ కంటే గోల్ కీపర్ మాత్రమే. హే వాగుడిగాయ్, రేపు టీటీఎం పెరిందాలేమన్నా సక్సెస్ మీట్ కి నువ్వు వస్తున్నావా? రేపు రేనా మెహందీ ఉంది కదా, కావాలంటే 1 hour ఉండి వెళ్తాను. కామెంటరీ కాదు, అనౌన్స్మెంటే. ఏందమ్మా నువ్వు? ఐఎఫ్ఎల్ లో సైజు దామోదర్ కూడా ఇంత బిజీగా ఉండడు. చూడు, కామెంటరీయే మ్యాచ్ కి జీవం పోస్తుంది. కానీ అనౌన్స్మెంట్ అలా కాదు, తోచింది మాట్లాడొచ్చు. ఏయ్, నువ్వు వచ్చేసేయ్. నువ్వు వస్తావని అందరికీ చెప్పేశాను. నువ్వు అనౌన్స్మెంట్ చేస్తేనే ఫైర్ గా ఉంటుంది. ఓకే, వచ్చేస్తావు కదా? భారత ఫుట్బాల్ చరిత్రలో ప్రత్యేకమైన పేరు పొందిన మైదానం ఇది. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఛాంపియన్స్ ఈ రోజు ఇక్కడ చేరబోతున్నారు. ఎన్నో లెక్కలేనన్ని కప్పులు కొట్టిన టీ టైం పెరిందల్మన్నా జట్టు ఇదిగో ఈ బండి వెనకాలే ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు. గోల్ పోస్ట్ ముందు తమ తిరుగులేని ప్రతిభను ప్రదర్శిస్తూ ఎగిరి దూకి మిమ్మల్ని ఉత్సాహపరిచిన జట్టు ప్రత్యర్థుల విజయ కళను ముక్కలు చేశారు. కేరళ స్పోర్ట్స్ కేవీలు ఆలివర్ ఖాన్, గోల్ కీపర్ మహమ్మద్ ఖాన్. మన డిఫెండర్ షమీర్ హిమాలయ పర్వతం వలె అడ్డు వేసిన గోడ ప్రత్యర్థులు వాళ్ళ బంతితో ఎంత గింజుకున్నా ముందుకు రానివ్వకుండా వాళ్ళ ఆశలు ముక్కలు చేసేస్తుంది. ఎడమ వింగ్ లో సునామీయే పొంగి వచ్చిన ఆపగలిగిన వీరుడు, ధీరుడు, శక్తివంతుడు మన షానిద్ ఉన్నాడు. కుడి వింగ్ వైపు ఎవరొచ్చినా ఇటు మీకు దారి లేదు, వెనక్కి వెళ్ళిపోండ్రా అని తరిమేస్తాడు మన టిఎన్ విష్ణు. ప్రత్యర్థుల గోల్ పోస్ట్ దగ్గర ముందు వెనుక ఆలోచించకుండా భూకంపం తెప్పించి అల్లకల్లోలం సృష్టిస్తాడు మన అటాకర్ హాఫిజ్. బాగానే ఉన్నాయి. మీ అమ్మాయిని రమ్మను. పాతు, నేను ఎప్పుడే వస్తా? ఆడపిల్లంటే పెళ్లి చేసి పంపించేయాలి, అవునా మునీరు? ఇలా దేవుడి మీద భక్తి లేకుండా తిరిగే అమ్మాయిలకి మన కుటుంబాలకి సెట్టే కారు. మగపిల్లల ఫుట్బాల్ ఆడే చోటుకి
మీ అమ్మాయి వెళ్తుందని నేను విన్నా. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే ఆట కదా. అది మగపిల్లల్లాగా బట్టలేసుకుని ముసుగు కూడా వేసుకోకుండా ఫోటోలు దిగుతుందంట కదా. ఫోటోలు కాదులే, సెలపి సెలపి. అది కాదురన్నా ఈ రోజుల్లో. రెహనా కూడా నీ వయసే కదా, తనకు పెళ్ళవుతుంది. పిల్లాడెవరో దుబాయోడు MBA చదివాడు. ఎవరేమనుకున్నా సరే, పెళ్ళంటూ వస్తే మగపిల్లాడు కోరుకునేది అణకవుతూ ఉండే అమ్మాయిని. అందంగా లేకపోయినా పట్టించుకోరు. ఈ కాలం అబ్బాయిలకి ఇలాంటి అమ్మాయిలు కావాలని మీతో ఎవరు చెప్పారు? అలా కొంతమంది ఉంటారేమో, కానీ అందరూ అలా ఉండరు. ఆ తర్వాత అందరితో సరిసమానంగా ఉండే అమ్మాయినే మేము చూసుకుంటాం. వచ్చేసాడు రా. నువ్వు యూనియన్ లీడర్ ఇద్దు కొడుకు కదా. అయితే మీ అయ్యే ఇంకా జైల్లోనే ఉన్నాడా? వచ్చేసాడా? ఇంకో మాట ఎత్తావో ఇచ్చే దెబ్బకి పళ్ళు రాలిపోతాయి. ఏదో మనోడివి కదా అని చెప్పాను. పెళ్లి జరగాలంటే మాలాంటి పెద్దలు చెప్పేది వినాలి. ఆసి తన పిలుచుకొని ఇంటికి బయలుదేరు. మునీర్ గారు ఆయన చెప్పేది పట్టించుకోకుండా పదండి బయలుదేరదాం. అందరూ మెంటలో లెక్కే ఉన్నారు. ఇంకా చూస్తూ నిలబడ్డావేంట్రా? పదా. ఏంటి పాతు ఇది? ఇది ఇప్పుడు అనుకున్న సంబంధం కాదు, ఇంతకు ముందే అనుకున్నది. నీతో తర్వాత చెప్దాం అనుకున్నాను. నేను జరిగిన దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలుసు. నేను అతనేదో అన్నాడని దాన్ని పట్టుకుని కూర్చున్నావు. నాతో ఏం మాట్లాడుకో. పాతు, రెహనా పెళ్ళైపోయిన వెంటనే నీ పెళ్లి గురించి బ్రోకర్తో మాట్లాడారు. ఆయన నిన్నే వివరాలు చెప్పారు. వాళ్ళనొచ్చి చూసి వెళ్ళనివ్వు. నాన్న మాటిచ్చారు కదా. ఏమైనా సరే నేను ఎల్లుండి కాలేజ్కి వెళ్ళాలి. ఇంటర్న్షిప్ ఎన్రోల్ చేయాలి, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, చాలా పనులున్నాయి. నా పెళ్లి గురించి ముందు నాకు చెప్పాలి కదా. నన్ను అడగకుండా ఎందుకు మాటిచ్చారు? నీకు ప్రాజెక్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆటలు జరుగుతున్నప్పుడు వెనకాల బాగుతూ ఉంటావే, అప్పుడు ప్రాజెక్ట్ ఉండదా? పాతు, నేను చెప్పేది విను. వాళ్ళది మంచి కుటుంబం. ఈ సంబంధం కుదిరితే నీకే మంచిది. అవును, ప్రాజెక్టులుంటాయి. నేను ఆ రోజే చెప్పాను కదా LLB చదువుతానని. కానీ వకీలు పోలీసు ఆడపిల్లలు అవ్వకూడదని ఆ రోజే నన్ను ఆపేశారు మీరు. కానీ కెమిస్ట్రీ చదివి టీచర్ అవ్వాలట. ఆడవాళ్ళు టీచింగ్కే పనికొస్తారన్నా. అప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవన్నీ చేయాలంటే టైం పడుతుంది. దీని అంతటికీ కారణం నువ్వే. ఇందులో నా తప్పేమీ లేదు. అవునే, నేనే కారణం అన్నిటికీ. నిన్ను చదివించి నేను తప్పు చేశాను. అవును, అందరు ఆడపిల్లలు ఇంతే. కొంచెం చదివితే పెళ్ళొద్దంటారు. నీ వల్ల నా బరువు పోతుంది. మున్నీరు, వాళ్ళని వచ్చి చూడమను, తను ఒప్పుకుంటుంది. నానమ్మ, అన్ని కష్టాలు నాకే వస్తాయి. ఫాతిమా, నువ్వు అక్కడికి వెళ్ళి నిల్చుంటే చాలు. నీ పెళ్లికి ఎవరు ఫోర్స్ చేయరులే. వాళ్ళు అలా చెప్పినప్పుడు మీ నాన్న బాధపడుండొచ్చు. కానీ టీచర్, ఇది నా లైఫ్ కదా. ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు నాకు చెప్పాలిగా. నిన్ను అడగకుండా పెళ్లి చేసేస్తారా ఏంటి? నువ్వు ముందు వెళ్ళి అతన్ని చూడు. ఆలోపు నీ ఇంటర్న్షిప్ గురించి నేను ఏం చేయాలో ఆలోచించి పెడతాను. ఇనాగ్రేషన్ అయిపోయిందనుకుంటా. అదిగో చూడు, బాలచంద్ర చుల్లికాడు. క్యాంపస్ అయిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా గుర్తొచ్చేది ఆయన మొహమే. మెస్సీకి వయసు అయిపోయింది. క్యాంపస్ అన్న మాట వింటే నాకు యంగ్ హీరోసే గుర్తుకొస్తారు. పోవే. ఫాతిమానే కదా కమెంటరీ? ఇక్కడే చదువుకుంటున్నావా? అవును సార్. చాలా అద్భుతంగా కమెంటరీ చెబుతుంది ఈ అమ్మాయి ఫుట్బాల్. సార్, మీరు తన ఊరికి వెళ్ళారు కదా? అవును, సెవెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఓపెనింగ్ కి వెళ్ళాను. అక్కడ ఈ అమ్మాయే కమెంటరీ చెప్పింది. చిన్న ఒక టీ పార్టీ ఉంది ఆఫీసులో. వస్తాను టీచర్. కమ్ ఫాతిమా. నువ్వు గనుక రాకపోయి ఉంటే నేను చంపేసేదాన్ని. పాతలెవరిని ఇంకా మర్చిపోలేదా? ఫాతిమా, సార్ వచ్చారు. సార్, ఈవిడే ఆన్సీ టీచర్. సార్కి పాత ఫ్యాన్. ఇప్పుడు ఫ్యాన్ కదా? కూడా ఫ్యానే సార్. ఫాతిమా సార్, నేను చెప్పిన విషయం మర్చిపోకు. వాక్చాతుర్యం అనేది అందరికీ లభించే విషయం కాదు. కమెంటరీ చెప్పగలిగే ఒక అమ్మాయికి సాధించడానికి ఎన్నో అవకాశాలున్నాయి. అది అపురూపమైన మార్గానికి దారి చూపిస్తుంది. ఆ మార్గాన్ని నువ్వు వదిలిపెట్టకు. సమయం వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడొస్తే చాలు. ఆ తర్వాత వాళ్లతో ఎక్కువ మాట్లాడొద్దని మీ నాన్న చెప్పారు. మాట్లాడకుండా ఉండాలా? నేనా? అసలు ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఒకడొచ్చి ఊరికి నన్ను చూసి వెళ్ళిపోతాడా నాతో ఏం మాట్లాడకుండా? నువ్వు ఎక్కువ మాట్లాడకుండా ఉండలేవని నాకు తెలుసు. కాస్త మర్యాదతో మాట్లాడు. నీ నోరుతో ఎక్కువ మాట్లాడకు.
నాకు బీపీని రప్పించకు. ఆలోచిస్తాలే పాతు. వాణ్ణి చాలా బుద్ధిమంతులుగా పెంచాం. వాణ్ణి చిన్నప్పటి నుంచి ఆడుకోవడానికి కూడా బయటికి పంపించలేదు. అందుకనే గల్ఫ్ లో ఒక మంచి జాబ్ వచ్చి కారు కొన్నాడు, ఐఫోన్ కొన్నాడు. సరే, ఫుట్బాల్ ఆడడం తప్ప? సమస్య మరి పిల్లలకి చదువు కన్నా ఆడుకోవడం అంత ముఖ్యమేం కాదు. ముందు చదువు, ఆ తర్వాతే మిగతా అన్నీ కూడా. నువ్వు మీ అమ్మాయిని పిలిచే. పాతు ఈవిడే నవాజ్ వాళ్ళమ్మ. 165. ఏంటి హైట్ చెప్పాను, మీరు కష్టపడుతున్నారు కదా. నువ్వేం చదువుతున్నావమ్మా? బీఎస్సీ బయోకెమిస్ట్రీ. మేమేమి ఆర్థడాక్స్ ఫ్యామిలీ కాదులే. మేమందరం కలిసి సినిమాకి కూడా వెళ్తాం. పెళ్లి తర్వాత నువ్వు జీన్స్ వేసుకుంటే కూడా నాకేం అభ్యంతరం లేదు. టాప్ కాస్త కిందకుంటే బాగుంటుంది. అక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇంకేంటి, ఇద్దరిని మాట్లాడుకోమనండి. వాళ్లే మాట్లాడాలి. వాళ్ళ అంగీకారమే ముఖ్యం కదా పాతు. థ్యాంక్ యూ. త్వరగా వెళ్ళొచ్చేయి. నీ పేరు నవాజే కదా? నవాజ్. చదివిస్తు నవాజ్. ఏదో కాస్త. మనకు చాటెళ్ళి మాట్లాడుకుందావా? అక్కడికి వెళ్ళా. నాకు పెళ్లి చూపులని నిన్ననే నాకు చెప్పారు. మొన్ననే నా ఫ్రెండ్ రైనా పెళ్ళైంది కదా, ఆ ఫంక్షన్ నుంచి వచ్చాకే మా నాన్న నిన్ను చూడడానికి ఒకరు వస్తున్నారు అని చెప్పారు. ఆ రైనా పెళ్ళైన తర్వాతే మా నాన్నకి టెన్షన్ ఎక్కువైంది. అందుకే మొహం అలా ఉంది. నువ్వెప్పుడు ఫోన్లోనే ఉంటావా? నాకు కొంచెం టెన్షన్గా ఉంది. చదివే అలవాటు ఉందా? చదవటం లేదండి. బుక్స్ కూడా చదవవా? లేదు. సరే, సినిమాలైనా చూస్తావా? ఎటువంటి సినిమాలంటే నీకు ఇష్టం? అలాంటివేవి లేవు. జస్ట్ క్యాజువల్ గా. క్యాజువల్ గా అంటే అలా సరదాగా థియేటర్కి వెళ్ళి. నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ చూస్తావా? ఆడడం తెలుసా? లేదు, ఫుట్బాల్ గురించి నాకు పెద్దగా తెలియదు. అది సరే, అర్జెంటీనా బ్రెజిలా? కాదు 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 కాదు, మాడ్రిడా సిటీయా? ఈ సిటీ అంటే ఏంటి చెప్పండి. మాంచెస్టర్ సిటీ. కెవిన్ డి బ్రైన్ ఉంటాడు కదా. కెవిన్? సరే వదిలే, నువ్వెవరిని చెప్పలేవులే. దుబాయ్ లో ఏ కంపెనీలో ఉన్నావు? ఏం పోస్ట్? అదో కొత్త కంపెనీ. మదర్ కంపెనీ జర్మనీలో ఉంది. ఫ్యామిలీ వీసానా? పెళ్ళే ఎక్కడ తీసుకెళ్తావా లేక ఇక్కడే ఉండాలా? ఇప్పుడు తీసుకువెళ్ళను. మేబీ. నువ్వెక్కడ చదివావు? ఇక్కడేనా? ఫరకిలోనా? ఎవరా నవాసు, ఇట్రా. నేను వెళ్ళొస్తా. అరే, ఫ్యామిలీ వీసా? నేను చదివింది. ఏ ఆగు, వెళ్ళకు. ఇంకో విషయం అడగాలి. లాటరీ కొంటావా? 7th మ్యాచ్ జరుగుతున్నప్పుడే నీ పేరు, నీ సౌండ్ మొదటిసారి వినపడ్డాయి. అప్పటికే ఫెడరేషన్ లెవెల్ మ్యాచెస్ అన్ని అయిపోయాయి. రాబోయే సెమీఫైనల్స్, ఫైనల్స్ విరగదీయాలనే వీళ్ళని పిలవడానికనే ఒప్పుకున్నారు. కానీ పాటు అదిరిపోయింది. నిజం చెప్తున్నా, నీకు నేరుగా చెప్పాలనే రమ్మన్నాను. నువ్వు లేట్ గా వచ్చావు, లేకపోతే ఫెడరేషన్ మీటింగ్ లో అందరి ముందు నిన్ను పొగిడేవాడిని ఒక పూలదండేసి. అయ్యో, అదేం వద్దులేండి. మీరు ఇలా అండమే సంతోషంగా ఉంది. అదే పెద్ద పూలదండ వేసినట్టు. ఇది మా సంతోషం కోసం. తీసుకోమ్మా. నేను బేరమాడదలుచుకోలేదు. ఫెడరేషన్ కప్ స్టార్ట్ అవగానే పిలుస్తాను. ఇంకో స్కూల్ మ్యాచ్ కూడా ఉంది, దాని ఫైనల్ కూడా పిలుస్తాను. సరేనా జయ? అవును, ఇంటర్ డిస్ట్రిక్ట్ జోన్ వస్తుంది కదా. ఇకపోతే పెద్దవాళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు కూడా విన్నావు కదా. అవన్నీ నువ్వు అసలు పట్టించుకోకు. వచ్చేసాడు. నన్ను తీసుకెళ్ళడానికి రమ్మన్నాను. నేను బయలుదేరే లోపే వచ్చేసాడు. వస్తున్నా. సరే, మేము వెళ్ళొస్తాం. చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ సీజన్ కూడా రమ్మన్నారు. నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఎవరు? అందుకే నువ్వు ఇంత బాగా ఎదిగావు. మా అన్నయ్య బంగారం కదా. ఎంత కలెక్షన్ అయింది? వాళ్ళ దగ్గర ఎంత లాగావని అడుగుతున్నా. ఓ, ఇప్పుడు నీకు ఇది అవసరం లేదులే. ఇది చాలా తక్కువ. పోను పోను ఇంకా ఎక్కువ వస్తాయి కదా. ముందు నువ్వు ఇంటికి రా, నీకు షాకింగ్ న్యూస్ ఉంది. ఏంటది? దాని గురించి ఇప్పుడు నీకు అనవసరం. ముందు బండెక్కు రా. రెడ్ ఇస్తారా ఏంటి? ఇదే ఫైనల్ విసిల్ అనుకుంటా బంగారం. నువ్వేమైనా పోలీసువా అతన్ని క్వశ్చన్ చేయడానికి? వెళతానన్నవాడిని ఆపి అన్ని ప్రశ్నలు అడిగావు. ఎవరైనా బుద్ధున్న అమ్మాయిలు ఇలా ప్రవర్తిస్తారా? నాకు ఫోన్ చేశారు.
వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోయాను. ఆడపిల్లని ఎలాగైనా పెంచేది అని అడిగారు. మరి అసలు నువ్వు అతన్ని ఏమడిగావు? తెగ ప్రశ్నలు వేసావట. అందరూ ఆపండి, ముందు తనని మెల్లగా అడగండి. నేను ఫ్యామిలీ వీసా ఉందా ఏ కంపెనీని అడిగానంతే. తన నీ దగ్గర ఏమడిగాడు పాతు? అతనికి గాలి పీల్చుకునే సమయం ఇస్తేగా. మునీరు, 4 రోజుల ముందు నీకేం చెప్పాను? ఇప్పుడు ఏమైందో చూడు. నీ కూతురు చేసిన తప్పు వల్లే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎవరు వెళ్ళిపోయారు? పెళ్ళైందా ఏంటి వదిలిపెట్టి వెళ్ళడానికి? ఎలాగో అతను పెళ్లి చేసుకునేదాన్ని కాదు. నువ్వు కాదు వాడిని చేసుకునేది, వాడే నేను చేసుకోవాలి. కాస్త ఆపండి. కాదు అంకుల్, మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు? ఆ రోజు నేను సైలెంట్ గా ఉన్నది అంతమంది ఉన్నారు అని. మీరు చెప్పే విషయాలని కరెక్ట్ అని కాదు. అయినా చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకునే కదా నేను అడిగింది. అదేం తప్పని నాకు అనిపించడం లేదు. నాకు నచ్చిన విషయాలు ఒక్కటి కూడా నచ్చకుండా వాటి గురించి తెలియని వ్యక్తిని నేను అస్సలు పెళ్లి చేసుకోను. అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతోందా? నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు పాతు, మర్యాదగా మాట్లాడు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను నాన్న. ముందు నేను ఏదైనా సాధించి నా 2 కాళ్ళ మీద నిలబడాలి. అంతవరకు నేను పెళ్లి చేసుకోను. అలా నన్ను ఒప్పించి బలవంతంగా పెళ్లి చేశారంటే నాకు బోల్డని దారులున్నాయి. చచ్చిపోతానని అనుకోకండి, కోర్టు కేసులు ఉన్నాయి. అయ్యయ్యో, కాదురంకుల్, వాడు నాకు అస్సలు నచ్చలేదు. వాడు లాటరీ కొంటున్నాడు. ఈ లాటరీ కొనేవాళ్ళకి నాకు పరమ చిరాకు. ఊరికే కూర్చుని డబ్బు సంపాదించేద్దాం అనుకుంటున్నారు. అలాగా, అర్థమైంది. పాతు, నువ్వు అన్ని మేనేజ్ చేసుకోగలవా? ఇల్లు వదిలేసి అంత చిన్న హాస్టల్ రూమ్ లో నువ్వు సర్దుకోగలవా? అమ్మా, నాకు హోమ్ సిక్నెస్ ఉందన్నమాట నిజమే, కానీ నేను అడ్జస్ట్ చేసుకుంటానులే. నేను వెళ్ళాలి. తనని వెళ్ళొద్దని చెప్పు. తనకి ఇష్టం లేకుండా పెళ్లి కొడుకుని చూడడమో పెళ్లి చేయడమో నేను చేయనని చెప్పు. నేనది తనకి ముందే చెప్పాను. అక్కడికి వెళ్ళి కాముగా నిల్చో, ఏమి మాట్లాడొద్దని చెప్పాను. అదేం లేదండి, తనకి ఇష్టం లేకుండా తన పెళ్లి మనం చెయ్యి. ఏంటి నాన్నేదో అంటున్నారు? నిన్ను వెళ్ళొద్దంటున్నారు. నీకు పెళ్లి కూడా వద్దన్నారు. పాపం కదా. హల్వా కావాలా? మంచి కాలికట్ హల్వా. అన్నయ్య, ఇదోసారి చదువు. కాదు కాదు, చదువు ఏంటని చెప్పు. నిజమే అమ్మా, ల్యాబ్ లో, బయోకెమిస్ట్రీ ల్యాబ్ లో. విన్నావుగా, మీరు అనుకుంటున్నట్టు పెళ్ళో పెళ్లి చూపులో కాదు దీని కారణం. ఏ వాగుడుకాయ, నీకు మ్యాచెస్ ఏం లేవా? వ్రతం ముగించేదాకా ఇప్పుడేమీ లేదు కదా. అంతవరకు నువ్వు క్రికెట్ ఆడుతూ ఉండు, సరేనా? పండగ అయిపోగానే వచ్చేస్తాను. మలపురంలోనే మ్యాచ్లు జరుగుతాయా ఏంటి? ప్రపంచం చాలా పెద్ద తమ్ముడు. ఫీఫా వరల్డ్ కప్ లో నిన్నే పిలుస్తున్నారంట. ఇక్కడ ఐఎఫ్ఎల్ కూడా జరుగుతుంది తెలుసుగా. నువ్వు అక్కడ కూడా ట్రై చేసుకోవచ్చు. అదేంటి, నువ్వు కమెంటరీలో ఏదో చెప్పావే, నైలాన్ వలతో చేసినా కాదు, కట్టిన ఆ గోల్ పోస్ట్ కి ముందు అతి వేగంగా ఎగిరి దూకి జారి దూసుకెళ్తూ ప్రత్యర్థి జట్టు గెలుపు కలల్ని ధ్వంసం చేశారు. నానా, నాన్నా, నేను బాగా చదువుకుని ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను. అంతేగాని పెళ్లికి భయపడి కాదు నాన్నా. ఇది నా లైఫ్ కదా నాన్నా. నా లక్ష్యాలను నేనే కదా సాధించాలి. ఇప్పటిదాకా నేనేం చేయాలనుకున్నా మీ మీదే ఆధారపడేదాన్ని. మీ చేయి పట్టుకునే కదా ఇన్నాళ్ళు నడిచాను. ఈ విషయంలో కూడా మీరే కదా సపోర్ట్ చేయాలి. చూడమ్మా, మనదొక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కలల కనమని అందరూ అంటుంటారు. నాతోనూ అలాగే అన్నారు. నేను స్కూల్ చదివేటప్పుడు నా టీచర్స్ పెద్ద పెద్ద కలలు కనమన్నారు. అప్పుడు మేం కూడా పెద్ద పెద్ద కలలు కనేవాళ్ళం. కానీ అవేవీ నెరవేరవు. కలల్లో ఎంత ఎత్తుకు వెడతామో అంత కిందకి పడిపోతాం. అది తట్టుకోవడం చాలా కష్టం. నాన్నా, ఆకాశాన్ని తాకాలని అందరూ సలహా ఇస్తారు, కానీ దానికి ఎంత కష్టపడాలో ఎవ్వరూ చెప్పరు. ఆలోచిస్తే అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. సరే చెప్పండి, నేను ఓడిపోవాలా?
ఇదిగోండి అన్నా. సరే అమ్మా. హా. హలో, ఇంటర్న్షిప్ కోసం వచ్చాను. ఓకే, అక్కడ వెయిట్ చేయండి. అక్కడ హలో, ఎవరు మీరు? ఏం కావాలి? ఇంటర్న్షిప్? అవును సార్. దీంట్లో ఉన్నట్టే ఈ ల్యాబ్ లో జరిగేవన్నీ నోట్ చేసుకోవాలి. తర్వాత వారం వారం రిపోర్ట్లు నాకు సబ్మిట్ చేసేయాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే స్పెసిమెన్స్, మాలిక్యులర్ అనాలిసిస్, టెస్టింగ్ మెథడ్స్ అన్ని. ఇలా చూడు, తనకి చెప్పేవు. సార్, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటి? మనకి సాటర్డే సండే సెలవా సార్? ఏమడిగావు? అదే సాటర్డే సండే సెలవా అని అడిగాను. సెలవు ఎప్పుడో తెలుసుకుందామని అడిగాను. ఊరికి ఇప్పుడే కదా వచ్చాను. రూమ్ కి కావాల్సిన కొన్ని వస్తువులు కొనుక్కోవాలి, అందుకే. ఫాతిమా, జాయిన్ అయ్యి ఎంతసేపు అవుతుంది? 5 నిమిషాలు అయింది సార్. ఇది మిగతా చోటుల్లా కాదు. ఇంటర్న్షిప్పే కదా అని జాలీగా ఉందాం అనుకున్నావు అనుకో, ముందే చెప్తాను విను. చెప్పింది విని శ్రద్ధగా పని చేస్తేనే నీకు ఇక్కడ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ దొరుకుతుంది. అర్థమైందా? జాయిన్ అయ్యి 5 నిమిషాలు కాలేదు, అంతలోనే లీవ్ కావాలంట. నువ్వు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నావు? ఎక్కడ స్టే చేస్తున్నావు? ఉండడానికి ఒక చోట ఏర్పాటు చేసుకున్నాను. నాతో చదివిన సీనియర్ ఇల్లుంది. తను నాలా కెమిస్ట్రీ చదివింది, కానీ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. రమ్య అవని టైమ్స్ లో ఉంది. తను రాసినవన్నీ చదవాలి. భలే పేరు సంపాదించుకుంది. మీరు చూసారా? మెల్లగా మాట్లాడు, మెల్లగా. నెత్తిన పనసకాయ పడ్డా చావు, పిడుగు పడ్డా చావు. ఇప్పుడే నేను నీ గురించి చెప్తున్నాను. మెల్లగా. గట్టిగా అరవకే. పొద్దున్నే ఒక అసైన్మెంట్ తగులుకుందే, ఇప్పుడే ఫ్రీ అయ్యా. సరే, అక్కడ ఎలా ఉంది? ఏం పర్లేదు, తెగ చదివేస్తున్నారు. నేను కూడా చదివి చదివి పెద్ద సైంటిస్ట్ అయిపోతానేమో. పోతే గాలి పీల్చే శబ్దం రాకుండా సైలెన్సర్ వాడాలి. ఇదేదో అమరీష్ పురి గుహలా ఉందిలే. అయ్యో, పాపు కలిసి మాట్లాడడానికి కొన్ని విషయాలు ఉంచు. దానికేం తక్కువ లేదమ్మా, బోల్డ్ అనే విషయాలు చెప్పాలి. నా వాక్ ఒక 4 గంటలకు అయిపోతుంది. తర్వాత నేను అక్కడికి వస్తా. ఇద్దరు కలిసి బయటకు వెళ్దాం. సాయంత్రం మనకు చిన్న పని ఉంది. సరే 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 సరే. అమరీష్ పురి ఉండే గుహ, లైట్లు మెరిసే పెద్ద గుహ, మౌనం పాటించాల్సిన పెద్ద గుహ, పేల్చేయవలసింది ఈ గుహ. అయితే అదన్నమాట విషయం. ఎలాగో మీ నాన్న ఒప్పుకున్నాడు కదా, మరెందుకు 2 వారాలకు ఇంటర్న్షిప్ ని 2 నెలలుగా మార్చావు? 2 నెలలు ఏం చేయబోతున్నావు? లవ్ ఏదైనా ఉందా? నోరు మీవే. లవ్ అట. లవ్ గివన్ పడితే తర్వాత వాడు చెప్పినట్టు డ్రెస్ చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. నిద్రపోకుండా మెసేజ్లు వేరే. నాకొద్దులే. అయితే మరేం చేయబోతున్నావు? అది చాలా రోజులుగా నాకు ఒక పెద్ద కల ఉంది. ఆ కలని తరుముకుంటూ వెళ్ళాలి. దానికి మొదటి అడిగే ఈ ఊరికి రావడం. ది ఫస్ట్ స్టెప్. ఇంట్రో బానే ఉంది, విషయం ఏంటో చెప్పు. నా ఆశ కొంచెం పిచ్చిగానే ఉంటుంది, కానీ నేను కమెంటేటర్ అవ్వాలి. ఏమన్నావు? కమెంటేటర్ అన్నాను. కమెంటేటరా? ఏ కమెంటరీ గురించి చెప్తావు? ఫుట్బాల్ కి, స్టేడియంలో జరిగే IFL ఫుట్బాల్ కి కమెంటేటర్ అవ్వాలి. ఏంటి? ఎక్కడా? హే, నీకు అర్థం కాలేదా? మన దామోదర్చి. రెనాల్డో. ఓ, మీరు చూసేది ఈ భూలోకంలో. వై దిస్ మ్యాన్ ఈస్ కోల్డర్? నువ్వు చెప్పే. ఇది కూడా ఇంచుమించు అలాంటిదే. అంత ఆవేశంగా కమెంటరీ చెప్పాలి. నా కమెంటరీ వింటూనే అందరూ ఫుట్బాల్ చూడాలి. గోల్ పడేటప్పుడు నా వేగం చూసి ఉద్వేగం రావాలి. పెనాల్టీ పోస్ట్ మీద తగిలి మిస్ అయితే నాతో కలిసి ఏడవాలి. అలాంటి ఒక మ్యాజిక్ ని సృష్టించాలి. ఓ సూపర్, బానే ఉంది. నేను నిన్ను నిరాశపరచనులే, బట్ ఇది జరగదులే. అట్లీస్ట్ నువ్వు తెలుగు చదవడమన్నా నేర్చుకోవాలి. నువ్వు మాట్లాడే తెలుగు కాదు, ఆ తెలుగు వేరు. ఇది పట్టుకోవే. ఈ మైదానమే భూమి అయితే దీని మధ్యరేఖనే భూమధ్యరేఖ. సూపర్ మోహన్ కొట్టిన పెద్ద కేకని స్కూటర్ పోయింది. ఎడమ వెంగు నుండి తన కారుతో బస్సుని ఆపేశాడు. హే, లేకు 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 లేకు. నువ్వు ఇంకా బయలుదేరలేదా? ఉండడానికి చోటు వెతుక్కోవాలని 2 రోజులు లీవ్ పెట్టా.
పనిలో చేరగానే 2 రోజులకు బతికిపోయారు. టీయా? ఎస్ మై డియర్. ఇప్పుడు ఈ లంచం ఎందుకే? నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. వీళ్ళు నీకు తెలుసుంటారు కదా. టు డూ లిస్టా? ఏంటి ఫుట్బాల్ ఫెడరేషనా? అయితే ప్లాన్ చేసే వచ్చినట్టున్నావు. అనయ్య, ప్రెసిడెంట్ ఉన్నారా? ఎవరు? ఈ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జయేష్ నాయర్. ఫుట్బాల్ టోర్నమెంట్ మీటింగ్ జరుగుతుంది, అవడానికి కాసేపు పడుతుంది. ఓ వచ్చేద్దామా? సరే. హే, నీకేదైనా పనుంటే చూసుకోవే, నేను వెయిట్ చేస్తాను. ఒంటరిగా మేనేజ్ చేసుకోగలవా? నాకు ఒక చిన్న పని ఉంది, నువ్వు మేనేజ్ చేయగలవంటే ఓకే, వెళ్ళరా. ఏదైనా అవసరమైతే కాల్ చేయి. ఉంటా. నాకు వద్దులేమ్మా. తీసుకోండి, దగ్గర ఇంకా ఉన్నాయి. పర్లేదమ్మా. పర్లేదు, తీసుకోండి. వద్దులేమ్మా, మీటింగ్ అయిపోయినట్టుంది. సార్ వస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ సంగతి వెంటనే చూడండి. అలాగే స్టేడియం క్యాటరింగ్ కూడా నేను చెప్పిన వాడికే ఇవ్వండి. అది పర్వాలేదు. సార్, నా పేరు ఫాతిమా, మలపురం నుంచి వస్తున్నాను. స్టూడెంట్ వా? అవును. ఈ ఐఎఫ్ఎల్ కి వాలంటీర్ని సెలెక్ట్ చేసేది ఫెడరేషన్ ద్వారా కాదు. అది కాదు సార్. మరి ఈ ఐఎఫ్ఎల్ కమెంటేటర్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామని. ఏంటి, కమెంటరీకి సెలక్షనా? అవును సార్. అదైతే కొద్దిగా కష్టంలే. నీ పేరు? ఫాతిమా. ఫాతిమా బేబీ, 1000 కోట్ల బిజినెస్ జరిగే టోర్నమెంట్ ఇది. ఎంత ఎంత? 1000 కోట్లు. 1000 కోట్లు. 1000 కోట్లకి ఎన్ని సున్నాలుంటాయో నీకు తెలుసా? 1 2. ఓపెన్ చేయి. వాలంటీర్ అవ్వాలంటే నీ పేరు ఇచ్చి వెళ్ళు. ఏదైనా అవసరం వస్తే వెంటనే పిలుస్తా, అర్థమైందా? ఇంకోటి, గ్రౌండ్ లో బాల్ కూడా తీసి ఇవ్వాల్సి ఉంటుంది, సరేనా? కాదు సార్, నేను వాలంటీర్ అవ్వడానికి రాలేదు, కమెంటరీ చేయడానికి ఏదైనా ఒక ఛాన్స్. సార్ సార్, ఇది ఒకసారి చూడండి సార్. సార్ ప్లీజ్ ఒక్కసారి దీన్ని చూడండి సార్. ఓపెన్ చేయి. నా నెంబర్ తన దగ్గర తీసుకుని దానికి పంపించు. తనకెందుకు సార్ నెంబరు? ఎలా బాల్లో తిరుగుతుందో చూసారా? పొద్దునే టిఫిన్ ఎక్కువగా తిని వచ్చిందేమో. నీ పెద్ద భాషలు మళ్ళీ మొదలెట్ట. అదిరిపోయిందే. నా వాయిస్ కంటే సూపర్ గా ఉంది. నిజం చెప్పాలంటే నన్ను కామెంటరీ చెప్పడానికి ఎలా పిలిచారో తెలియట్లేదే. సెలక్షన్ అంతా ఐఎఫ్ఎల్ స్పోర్ట్స్ ఛానల్ చేస్తారు కదా, కానీ అదంతా ముంబైలోనే డిసైడ్ చేస్తుంటారు. కానీ ఎవరా డెసిషన్ మేకరు? వన్ మిస్టర్ శివ. శివ ఇస్ ద ఫైనల్ వెట్. సెలక్షన్ టైంలో మాత్రమే నేను చూశాను, కానీ నా రెఫరెన్స్ నీకు పనికొస్తుందో లేదో నాకు అంతగా తెలియదు. కాంటాక్ట్ కష్టం అవుతుంది. దీనికి ఏమైనా దారుంటే మాత్రం చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను. అలాగే, వస్తా. నమస్కారం. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మెయిల్ని పంపించాను. ఆ కాంటాక్ట్స్ కూడా చెక్ చేశాను, కానీ నో యూస్. మనకు దీంట్లో ఏ రోలు లేదు. ఇది మొత్తం స్టార్ కంట్రోల్. అయినా కూడా నేను ఇంకోసారి చూస్తాను. నేను మళ్ళీ పిలుస్తాను. ఓకే, సీ యూ.
దీనికి సొల్యూషన్ మీరే ఇవ్వాలి మేడం. ఇదే పిటిషన్. ఇదేం అవసరం లేదు, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సతీష్ అన్న ఇది తీసుకోండి. హే రమ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను మినిస్టర్ గారు. టౌన్ హాల్లో 3 గంటలకు మీటింగ్ ఉంది కదా? అవును, అమ్మని చూసుకోవాలని వచ్చాను. కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను. మ్యామ్, ఇది ఫాతిమా. నేను ఆ రోజు చెప్పాను కదా, ఆ కమెంటేటర్ వీడియో కూడా పంపించండి. ఓ, అది నువ్వేనా? బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, నేను అడిగిన విషయం ఏమైంది? నీతో ఫోన్ లో చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఈవెంట్ జరిగే చోటు, దీనికి గవర్నమెంట్ కి ఏ సంబంధం లేదు. మీకు కావాలంటే 10 VIP పాసులు తెప్పిస్తాను. మీరు జయేష్ ని మీట్ అవడానికి ట్రై చేశారా? ఎందుకంటే ఆయనే మొత్తానికి ఒక తర్వాత నువ్వని చెప్తున్నాను. ఇదంతా జరిగే విషయమే కాదు, చాలా కష్టం. సరే వస్తాను. మీరు ఇక్కడే ఉండండి, నేను వస్తాను. అరే, ఈవెంట్ తీసే తీర్మానాలు కొంతమంది మంచి అంటారు, కొంతమంది తప్పు అంటారా. ఇందులో నా నిర్ణయం ఎలా చెప్పమంటావు? ఇప్పుడు ఏమైందో చూడండి. ఫారిన్ నుంచి రెఫరీస్ ని మన ఊరికి తీసుకొస్తారంట. అప్పుడు ఇండియా వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని ఇష్యూ అని ఏలేమని చెప్తున్నావా నువ్వు? సార్, నా పేరు ఫాతిమా. నేను అయ్యో, అసలు నీ బాధ ఏంటమ్మా? అసలు ఇండియాలో జరగని విషయానికి నువ్వు పదే పదే మా చుట్టూ తిరుగుతుంటే దానికి నేనేం చేయగలను? ఇక్కడ ఊరికే నుంచి ఒకటే నీ పని చూసుకో. అరే, కోచిని కాదురా వెళ్ళమనింది, ఇక్కడో తలకానే పేరు వెళ్ళమనాలే. కమెంట్రీ అమ్మా, మీరు అనుకున్నట్టు ఇది అంత ఈజీ ఏం కాదు. కమెంట్రీయా? ఏంటి పిచ్చిదానిలో మాట్లాడుతున్నావు? అరే, ఇదంతా జరగదంటే జరగదంతే. ఏమంటున్నావు? అది జరిగే పని కాదు. నో 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 చెప్తే వినవా నువ్వు? నో వే. దానికి పెద్ద పెద్ద వాళ్ళ పర్మిషన్ కావాలి. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఓకే, మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు. ఆ క్యానల్ అన్ని తీసేయండి. ఓకేనా? నీకు బాగా ఖర్చయిందా? అబ్బా, నాకు ఊర్లో ఉన్న ఇల్లు స్థలము అమ్మేశాను. ఇంకా ఒక ఆవు ఉంది, దాన్ని కూడా అమ్మేస్తాను. ఇదంతా పక్కన పెట్టు. ఇప్పుడు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇది వర్కౌట్ అవ్వట్లేదని నీకు తెలిసిపోయింది కదా. త్వరగా ఇంటికి వెళ్ళిపో. నేను టికెట్ కూడా తీసేసా. టికెటా? నాకా? నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. టోర్నమెంట్కి ఇంకా 2 నెలలు ఉంది కదా, చూసుకుందాం. వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ ట్రై చేసి చూస్తాను. లేదు లేదు, ఇక మీదట మన జిమ్ కంతా వెళ్ళలేం. నేను కంప్లైంట్ అంతా ఇవ్వనులేండి. ఎంత జిమ్ అయినా దీనికి నా దగ్గర ఇంకో దారి ఉందిలే. బాగా పట్టుకుని కూర్చున్నావే. కానీ నేను నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. ఏదైనా జాబ్ చూసుకుంటాను. ఓహో, మొత్తంగా ముంచేసే వెళ్తావు అనమాట. ఇంకా టైం ఉంది కదా, హాఫ్ టైమే కదా అయ్యింది. ముంచేసినా ముంచేస్తాను. అయితే హాఫ్ టైం విజిల్ కొట్టేద్దాం. లిస్ట్లో ఉన్న అందరూ ఫినిష్డ్. రేపటి నుంచి వన్స్ మోర్ రిపీట్. ఇక్కడ పేరుకే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్ ఉండేది, కానీ ఇక్కడ అన్ని పనులు చేయాల్సి వస్తుంది. మొత్తానికి ఆల్ ఇన్ ఆల్. కోచ్ కూడా అప్పుడప్పుడు అసిస్ట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా ఫుట్బాలే, కానీ అథ్లెటిక్స్ కూడా ఉంటాయి. ఈ ప్లే గ్రౌండ్, మ్యాచెస్, ఫుట్బాల్ నాకు బాగా నచ్చాయి. అందుకే వేరే జాబ్ చూసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అప్పుడే రమ్య మీ గురించి చెప్పింది. థ్యాంక్ యూ మ్యామ్. ఈ బాల్ దొరలకుంటూ వెళ్ళడం చూడమే సంతోషం. ఇక్కడ ఒక వెకేషన్ క్యాంప్ జరిగింది, అది కవర్ చేయడానికి వచ్చినప్పుడే నేను రమ్యని చూసింది. నా కాలేజ్ లో తనకు సీనియర్ గా ఉండేది, అప్పుడే నాకు పరిచయం. అంటే నేను +2 చదువుతున్నప్పుడు. సారీ. ఎందుకు సారీ? నేను మాట్లాడుతూనే ఉంటా. దాంట్లో ఏముంది? నువ్వు మాట్లాడేది చక్కగా ఉంది. నువ్వు మాట్లాడు. ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడొచ్చు. మాట్లాడాలంతేగా, నేను మాట్లాడుతూనే ఉంటాలేండి. నిజంగానే ఇక్కడ అదొకటే తక్కువ. ఆ తర్వాత ఏంట్రా? స్టడ్స్ పోయాయి, ఒక్క రౌండ్ కే పోయాయి. అసలు ఇవి బూట్సేనా? అవి SG బూట్స్ కదా, వేటిని వేసుకుని టర్ఫ్ లో ఆడితే స్టడ్స్ మాత్రమే కాదు, కాళ్ళు కూడా పోతాయి. తిను ఫాతిమా, మన కొత్త రమేష్ చెప్పింది, పొద్దున్న మాట్లాడుకున్నాం. సాలమన్, జిమ్ ట్రైనర్ తో గొడవ పడ్డావా? కేసు ఏమైనా అయిందా? కేసేం లేదు, హాస్పిటల్లోనే సెటిల్ అయిపోయింది. ఒక్క నెల ఓపికతో ఉండమన్నాను. ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఇలా అంతా వేస్ట్ అయిపోతుంది.
అది సోలమనే కదా, ఐ లీగ్ లో ఆడిన సోలమన్ మార్గరెట్. మా ఆయన తిను కలిసి అకాడమీని స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు తిన్న చూడడానికి పిల్లలు వచ్చేది, కానీ ఇప్పుడు ఇతనున్నారనే వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడంతా ఆడటం లేదు. ఊరికే షూ వేసుకొని 4-5 రౌండ్స్ తిరుగుతాడు. తర్వాత ఇక్కడికి వచ్చి చూసుకుంటాడు. తను ఆడితే పిల్లలు డిమారలైజ్ అవుతారని అనుకుంటున్నాడు. మ్యామ్, తిను ఓల్డ్ ఇండియన్ ఫుట్బాల్ అయ్యో ప్లేయర్. నాకు తెలుసు, ప్రదీప్ సార్ కదా. చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆడే అబ్బాయిలే నా ఫ్రెండ్స్. వాళ్ళ బుక్స్ కి కవర్ గా వేసుకునే న్యూస్ పేపర్ లో ఉన్న లైన్స్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు. కాలికి బంతి తగిలి బాయ్చెంగ్ బూటియా కింద పడిపోయాడు. ఇండియన్ టీం మూలమట్టం పవర్ హౌస్ ప్రదీప్ ఇప్పుడు ముందంజలో ఉన్నారు. దాడి చేయడానికి కోచ్ నియమించిన సైనికుడు అతను. ఓ వావ్, పర్వాలేదే. మహలాంటోని ఎవరు గుర్తు పెట్టుకోరు, ముఖ్యంగా మిడ్ ఫీల్డర్స్ ని. ప్రదీప్, తిను ఫాతిమా తీసుకెళ్ళు. రండి. అలా చేసి చేసి గొంతుపోద్దేమో. నువ్వు పాడడానికి వెళ్తున్నావా? అదొక చిన్న మ్యాచేగా. అకాడమీ ఎలా ఉంది? హే, అక్కడ నేను సోలమన్ చూశాను. సోలమన్ మార్గరెట్. రేపటి ప్లాన్ అడగడానికి ఫోన్ చేస్తే సోలమన్ చెప్పాడు నువ్వు క్లాస్ తీసావని. ఏంటి రేపేంటి? రేపు కమెంటేటర్ పనికి సోలమనే కదా రికమెండ్ చేసింది. అదా విషయం. అదేగా అనుకున్నాను, ఇన్ని రోజులు జరగంది ఇప్పుడెలా జరిగిందా అని. కానీ తన టీంలో లేడుగా. అదేంటంటే స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్ళు చేసిన విషయం. అక్కడ నువ్వు అదరగొట్టాలి. నా పేరు చెడగొట్టకే. నీ పేరు కాపాడుతాలేవే. నా గొంతు పోయినా సరే నువ్వే నాకు ఈ ఛాన్స్ ఇప్పించావని కమెంటరీలో డెఫినెట్ గా చెప్తాను. అతనే చేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. అలాగా అనయ్య, సోలమన్ చెప్పాడు కదా కమెంటరీకి. నువ్వేనా అది? నేనే ఏదో ఒకటి చేసి పెడతానని చెప్పానుగా. మరి ఎందుకని సోలమన్ రికమెండేషన్? అలా కాదు, నేను ఇప్పుడు అతని అకాడమీలోనే పనిచేస్తున్నాను. సోలమన్ అకాడమీయా? అది మాత్రమే కాదు, తిరిగి తిరిగి పని అవ్వలేదు కదా, అందుకే నేను కాదు, నా ఫ్రెండ్ రమ్య, తను సోలమన్ తో చెప్పింది, అలా వచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. సరే చూద్దాం, ఆగండి. కానీ సార్, జయేష్ సార్ తో మాట్లాడానని సోలమన్ చెప్పాడు, అందుకే వచ్చాను. మ్యాచ్ లేదా ఈరోజు? ఇదిగో ఫాతిమా, ఇక్కడ విషయాలు డిసైడ్ చేసేది సోలమన్ కాదు. నీకు నేను సహాయం చేద్దామని అనుకున్నా, కానీ నువ్వు పట్టించుకోలేదు. నీకు మెసేజ్ చేసి హెల్ప్ చేద్దామంటే నువ్వు పట్టించుకోలేదు. ప్రెసిడెంట్ తో నేను కొంచెం మాట్లాడి చూస్తా, ట్రై చేస్తా. వర్కౌట్ అవుతుందంటావా? చూద్దాం. ఏదో కామెంటరీ చేయాలంట. స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్ళు నాకు చెప్పారులే, ఇది తీసుకువెళ్ళి తనకిచ్చి ఈవెంట్ యాంకర్గా ఉండమని చెప్పు. అరే, మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడికి వచ్చే గెస్టుల్ని పరిచయం చేయడానికి జేఎస్ గారు ఒప్పుకున్నట్టే. ఇదిగోండి గెస్ట్ లిస్ట్. ఓ సార్, నేను వచ్చింది దీనికోసం కాదు, మ్యాచ్ లో కమెంటరీ చేద్దామని వచ్చాను. మీకు ఇన్ఫార్మ్ చేశానని సోలమన్ చెప్పాడు. ఓ అలాగా. కమెంటరీ కానీ ఎవరు చెప్పారు? ఆ పనికి మాలినోడా. వాడికే ఇక్కడ 10 పైసల విలువ లేదు. వాడి ఆర్డర్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటావా? కౌన్సిల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. కౌన్సిల్లో చెప్పారు కాబట్టి నేను దీనికి ఒప్పుకున్నాను. కమెంటరీ అయితే జరిగే పని కాదు. సి ఫాతిమా, నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఈ కమెంటరీ అనేది మన గొంతుతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు గ్రౌండ్ లో గోల్ కొట్టినప్పుడు, ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు సౌండ్ పిచ్ తగ్గించి గట్టిగా అరిచి మాట్లాడాల్సి ఉంటుంది తెలుసా. ఈ ఫీమేల్ వాయిసెస్ లో అంత డెప్త్ రాదు. అంతేకాకుండా వరల్డ్ కప్ లో ఏ అమ్మాయినా కమెంటరీ చెప్పినట్టుగా విన్నావా? లేదే. మగాళ్లు చేసే పని ఇది. ఆడవాళ్లకే మేము సానుభూతి చూపించలేం. ఇదిగో దీన్ని తీసుకో, యాంకరింగ్ ట్రై చేయి. ఇదొక మంచి ఆప్షన్. అదే కాకుండా నువ్వు ఎప్పుడు బాల్ చుట్టూ తిరుగుతుండొచ్చు. నీకు ఇదొక బిగ్ ఛాన్స్, మళ్ళీ దొరకదు. సార్, మీరు చెప్పిన బిగ్ ఛాన్స్ ఉంది కదా, అది నాకు కాదు. అలాంటి ఛాన్సులు ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తాయి. చిన్నప్పటి నుంచి మనం దేని మీదైనా ఆశపడితే, మనకేదైనా కావాలని అనుకుంటే, నచ్చిన చదువు చదువుకోవాలనుకుంటే అప్పుడు వస్తాయి. నువ్వు ఇది ఎంచుకోవడమే మంచిది. దిస్ ఇస్ ద బెటర్ ఆప్షన్. నీ లక్ష్యాన్ని సాధించడం నీ వల్ల కాదు, సో ఈజీ దారిని వెతుక్కో అంటారు. వద్దు సార్, ఈ బిగ్ ఛాన్స్ ని మీరే ఉంచుకోండి. నాకు నచ్చిన ఛాన్సే కావాలి.
ఇట్స్ ఓకే నువ్వురా. వాడి మీద కోపం నాకు ఇంకా తగ్గలేదు. ఇలాంటి పెదవులే నా ఆఫీస్లో కూడా తగలడ్డారు. సోలమన్ ఫోన్ దొరకట్లేదు. సరే నువ్వు కోప్పడుకో, దానికి మనం విషయం చెప్పాంగా. ఒక్కటి ఇవ్వాల్సింది. దేనికి? మనం మాట్లాడి సమస్యల్ని పరిష్కరించొచ్చు. నిజానికి మొహం మీదే అన్నీ చెప్పేస్తే ఎటువంటి గొడవలు ఉండవు. ఇదిగో నాకు ఇంకొక నచ్చ తయారయ్యాడు చూడు, అన్నీ నాకే వచ్చి తగలడతాయి. ఏంటి? ఆ వెధవున్నాడు కదా, ఎవరు? ఆ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తో తిరిగి స్కౌండ్రల్ ఉన్నాడుగా. ఈరోజు చూసావు కదే, కద్దరు చొక్కా వేసుకున్నాడుగా. అతనా? నాకు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నాడు. ఊరికేనా? ఇన్ని రోజులు తక్కువగానే పంపాడు. ఇవాళ అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కలుద్దాం, మాట్లాడదాం, అన్నిటికీ పరిష్కారం ఉంటుంది అది ఇది అని. రేపు అతను ఫ్లాట్కి రమ్మన్నాడు. ఏంటి, అతని ఫ్లాట్కి వెళ్తున్నావా? వెద్దవా, సోలమన్ ఫోన్ చేయని ఈ విషయం కూడా చెప్తాను. ఎందుకు? ఏమీ అవసరం లేదు. అవసరం ఉంది. సోలమన్ కదా జయేష్ని కలవమన్నాడు. అయినా సరే పిలిచి ఇన్సల్ట్ చేయడానికి ఒక లిమిట్ ఉంది కదా. మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎందుకు ఇంకొక వ్యక్తి? డిలీట్ అసలు లేడీ. స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్ లో వేసేద్దామా? అవును నిజమే, నేను అదే అనుకున్నాను. కానీ ఇప్పుడొద్దు, రేపు అతన్ని కలుస్తానని చెప్పాను. ఫ్లాట్కి వెళ్ళా? ఎందుకే? హౌ టు కిల్ ఎ కింగ్. ఇట్స్ సింపుల్. ఫైండ్ ఎ స్క్వీన్. నేను అప్పుడే అనుకున్నా నువ్వు వస్తావని. రా. స్ప్రే జాగ్వార్. కూర్చో, అలా కూర్చో. ఫాతిమా, నువ్వేదైనా జ్యూస్ తాతావా? ఇటువంటి మంచి సమయంలో గ్రేప్ హనీ కదా, ఏ దేవిలో వేరేసిన కాసేపు ఆగి తాగుదామా? కొంచెంసేపు ఆగి తాగుదాం. కొంచెం ముందు కూర్చుందా. సారీ. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఫాతిమా? మలపురం. మలపురం? నువ్వు పంపించిన లింక్ చూశాను. నిజానికి నువ్వు ఇంత బాగా మాట్లాడతావని అస్సలు తెలీదు. నిన్ను ఒక ముద్దు గుమ్మలా భావించాను నేను. మనం ఇలాగా చేతిలోకి తీసుకొని లాలించి ముద్దులాడే బొమ్మ అనుకున్నాను. ఐ మ్యావ్ దొంగ పిల్లవి. తర్వాత కామెంటరీ విషయం ఆ ముసల్నాయలు ప్రెసిడెంట్తో చెప్పి ఏ ప్రయోజనమూ లేదు. స్టార్లో ఉన్న శివనే ఇటువంటి విషయాలంతా చూసుకునేది, అతను కాదు. శివకి బాగా కావాల్సిన వాడు ఒకడు ఉన్నాడు. వాడిని పట్టుకుంటే పని అయిపోతుంది. కాకపోతే అతనికి భయంకరమైన గర్వం. అంత సాధారణంగా ఎవరి మాట వినడు. నువ్వేమన్నా దానికి అనుసరించగలిగితే ఆట జరిగేటప్పుడు కామెంటరీ నీదే అవుతుంది. సరే, ఎవరతను? ఇదిగో నువ్వే చూడు. ఎల్పి గోపకుమార్. నేనే. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఈ పిల్లకి ఎప్పుడు చూడు ఆటలే. జ్యూస్ వేరే, కూలింగ్ తగ్గిపోయింది. నాకు ఆ కామెంటరీ లైవ్గా వినాలనిపిస్తుంది. ఎంతసేపు నిన్ను నేను చూసుకున్న విధానం ఉంది చూడు, అది నాకు తిరిగి కావాలి. అప్పుడే నీకు ఫుల్ సపోర్ట్. కమెంటరీగా? కమెంటరీ గోల్ కీపర్ వదిలేస్తాడనే నమ్మకంతో కొన్ని అడ్డదారులు దాటుకుని ఎగుడు దిగుడుగా ఫాతిమా దగ్గరికి దూక్కుంటూ వచ్చాడు ఫుట్బాల్ ఫెడరేషన్ కి చెందిన ఎల్పి గోపకుమార్ అనే ఒక వెధవ.
అప్పుడు ఎదురు టీం తన ట్రంప్ కార్డ్ ని అతని ముందు పెట్టింది. ఆ ట్రంప్ కార్డ్ పేరు గోపిక వినోదిని. సెయింట్ ఆల్బర్ట్స్ కాలేజ్ లో చదువుకునే గోపిక. తను మీ కూతురు కదా? అదన్నమాట విషయం. ఏంటంటే గోపన్ సార్, ఈ అమాయకురాలు ఫాతిమా గోపిక ఫ్రెండ్ కాకపోయినా ఫాతిమా గోపిక ఫ్రెండ్స్ ఇద్దరిని తనతో కలుపుకున్న తర్వాత తెలివిగా తను గోపిక కూడా ఫ్రెండ్ అయింది. ఈ మధ్య గోపికకి మెసేజ్లు కూడా పంపిస్తోంది. మీ మొదటి మెసేజ్ చూడగానే నాకు తప్పుగా అనిపించింది. సార్ గోల్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఊహించాను. మీకు సిగ్గు లేదని మీ మోహన్ చూడగానే తెలుసుకున్నాను. సార్ భయపడకండి. ఇంతవరకు ఈ మెసేజ్ గోపిక మెసేజ్ బాక్స్ కి ఒక పెనాల్టీ లాగా వెళ్ళలేదు. సార్ నా లైవ్ కామెంటరీ ఎలా ఉంది? సార్ మీరు నిన్న పంపించింది స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్ లో మీ కూతుర్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు? లేదంటే తనకి పర్సనల్ గా మెసేజ్ పంపించమంటారా? అక్కర్లేదుగా. హా, అయితే మీ కూతురు వయసున్న అమ్మాయితో వేషాలు వేయకూడదని మీకు బాగా తెలుసు, కానీ మీరు తెలిసే తెలియనట్టుగా ఉంటున్నారు. తెలుసు. నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాగే చేశారనుకోండి, రెడ్ కార్డ్ తీసి మీ గుండెల మీద గుచ్చేస్తాను. తెలియక ఒక చిన్న పొరపాటు. చిన్న పొరపాటా? ఇది నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇంకోసారి ఇలాంటివి ఏమైనా చేశారనుకోండి, అప్పుడు చూసుకుంటా. మీ అమ్మాయి గోపికను అడిగినట్టు చెప్పండి. చెప్తా. ఇదంతా నా కర్మ, నాకే ఇలా కావాలా అన్నట్టు సార్, నేను ఇలా మాట్లాడినందుకు మీరేం మనసులో పెట్టుకోకండి. లేదు. భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. దేవుడా. సోలమోన్. How are you, champion? All good. How are you? So nice to see you. Yeah, good. Fatima, in a Vijay John, a big Hi, shot sir. in IFL. No, I'm not a big shot or anything of that sort. I just stay with the team, transport, like a minor logistics partner. Champion, నువ్వు చెప్పినట్టే the decision makers are the broadcasting channels, okay? పోతే మీరు వెతికే మనిషి కరెక్టే, శివ. బట్ నౌ ఒక పర్సనల్ ట్రాజడీ నుంచి ఇప్పుడే తేరుకుంటున్నాడు. వాడి వైఫ్ 6 నెలల క్రితమే చనిపోయింది. ఇప్పుడు వాడి కూతుర్ని ఒంటరిగా చూసుకునే సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఎనీవే, ఐల్ టాక్ టు హిమ్, ఓకే? థ్యాంక్ యూ సార్. ఇంత త్వరగా అన్నీ జరిగిపోతాయని అసలు అనుకోలేదు. అంటే అది ఫాతిమా, యువర్ కమెంటరీ ఇస్ గుడ్. ఇట్స్ క్వైట్ అమేజింగ్ యాక్చువల్లీ, ఓకే? పోతే అది నువ్వు ఐఎఫ్ఎల్ లో కమెంటరీ చెప్పడానికి సరిపోదని అనిపిస్తుంది. కమెంటేటర్ అవ్వడానికి ప్రాసెసే వేరే ఉంది. ఎనివే, నెక్స్ట్ మండే, ఎల్లుండు ఐఎఫ్ఎల్ ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్ జరగబోతుంది. అండ్ శివ అక్కడ ఉంటాడు. సో నేను మాట్లాడతా. నువ్వు కూడా శివాని మీట్ చేయడానికి ట్రై చేయి, ఓకే? థ్యాంక్ యూ సార్. హలో, ఎవరు మీరు? లోపలికి ఐఎఫ్ఎల్ మీటింగ్ జరుగుతుంది కదా, మీటింగ్ వచ్చి నువ్వు అతన్ని కలవడానికి అపాయింట్మెంట్. లోపలికి అంతా వెళ్ళలేరు. అంటే నన్ను ఉదయం రమ్మని చెప్పారు. లోపలికి వెళ్ళలేరు, అక్కడ మీటింగ్ జరుగుతోంది. ఓ, పోనీ మీరు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి. నా పేరు ఫాతిమా నూర్ జహాన్. నేను ఫుట్బాల్ కామెంటరీ చేస్తుంటాను. కామెంటరీనా? ఏంటి ఈ ఫుట్బాల్ కా? See, we received some complaints. We don't want to ruin the name of the tournament. So be careful about the tenders and contracts. You get me? హలో సార్, ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. బాంబే నుంచి మీటింగ్ వచ్చిన వాళ్ళని చూడాలంటోంది. శివ అని పేరు చెప్పింది. అమ్మాయా? సరే, ఆ అమ్మాయి పేరంటే అడిగి చెప్పు. పేరేంటి? ఫాతిమా. సార్, ఫాతిమా అంటోంది. ముందు ఫోన్ పెట్టారా? ఇక్కడ తలకు మించిన పనులుంటే నువ్వొకటివి. తను గనక లోపలికి వచ్చిందనుకో నీ ఉద్యోగం ఊడిపోద్ది. ఫోన్ పెట్టే. ఏమైంది? అదిగా సార్, సారీ మేడం, ఈ ఇంటర్నల్ ఇష్యూస్. ఇప్పుడు నీకు సంతోషమా? బయటికి వెళ్ళు. ఏమైంది అసలు? మీరు ఎవరితో మాట్లాడారు? ఏ సారు, ఎవరైతే నీకేంటి, నువ్వు ముందు పద. ఆయన ఏమన్నారు? బయలుదేరు. వాళ్ళు ఏమనలేదు, నిన్ను బయటికి పంపమన్నారు. పద పద. వెళ్ళమన్నానా? ఇక్కడ వెయిట్ చేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా. ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావుంటే నా పని దొబ్బిద్ది. ప్లీజ్ అక్కడికి వెళ్ళి నుంచో. వెళ్ళు.
థ్యాంక్స్ అన్నా. వాళ్ళు వెళ్ళిపోయారు. మంచి కాలం, వాళ్ళ కంటికి నువ్వు కనపడలేదు. నా పని పోయేది. ఏంటన్నా ఇలా చేసేసావు? ఎక్కడి నుంచి వస్తారో నాకంటూ. ఆయన కలవలేకపోయాను. నేను నీకు చెప్పాను కదా శివ షెడ్యూల్ ఏంటని. సి యూ కాంట్ క్యాచ్ హిమ్ దిస్ సీజన్. ఐ థింక్ హీస్ గోయింగ్ టు పోర్చుగల్ టుడే ఆర్ టుమారో ఆర్ సంథింగ్. ఓకే, అక్కడ ఈ మ్యాచెస్ బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళతో మీటింగ్ ఉంది. ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఆ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జయేష్ ఉన్నాడు కదా, వాడే కదా మొదటి నుంచి నీకు సమస్యగా ఉన్నాడు. ముందు అది ఫిక్స్ చెయ్యి. ఏంటిది ఛాంపియన్? నేను చెప్పేది విను. మ్యాచ్లు జరిగేటప్పుడు స్టేడియంలో క్యాటరింగ్ చేయాలంటే ఆ కాంట్రాక్ట్ కి నేను అడిగింది 40 లక్షల రూపాయలు. ముందాడు కాదన్నాడు. కొంచెం ప్రెషర్ ఇవ్వగానే అన్నిటికీ ఓకే అన్నాడు. నాతో పెట్టుకుంటే ఏది సక్రమంగా జరగదు. సోలమన్ అన్నిటికీ కలిపి అన్నిటికీ ఏంటి అర్థమైందా? చాలా లోపిక పట్టాను. ఒక్క డైలాగ్, ఒకే దెబ్బ, క్లీన్ ఫీల్డ్. ఎవరన్నారు? ఒకటి చెప్పనా, ఆఖరికి పెద్ద పెద్ద యుద్ధాలే కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతాయి. ఒక్క పంచ్తో అన్ని సాల్వ్ అవ్వవు. కొట్టాను, ఎవ్వడికి తెలీదు. వాడు దెబ్బలు తిన్న విషయాన్ని బయట కూడా చెప్పుకోలేడు. మై డియర్ పాతు, ఈ విషయాన్ని బయటకు తెలియని. అయ్యో, ఇదిగో నీ దగ్గర ఉంచువా. ముందు కేరళ ఎఫ్సి, తర్వాత ఐలీ. అతను ఐఎఫ్ఎల్ కి సెలెక్ట్ అవుతారని అందరూ అనుకున్న సమయం అది ఐలీగప్పుడు డోపింగ్ లో ఇరుక్కుపోయాడు. యాంటీ డోపింగ్ ఏజెన్సీ బ్యాన్ చేసి 1 year అవుతుంది. నాకు తెలుసు, దాని గురించి చాలా చదివాను. అవన్నీ ఎప్పుడూ జరిగాయి కదా. ఆయన తిరిగొచ్చే ప్రయత్నం చేయొచ్చుగా. చెప్పటం చాలా ఈజీ, కానీ అంత సులువు కాదు. అసలు చెయ్యని తప్పకి ఈ లోకం మొత్తం మనల్ని అసహించుకున్నప్పుడు అందులోంచి బయటపడడం అంత ఈజీ ఏం కాదు ఫాతిమా. అంటే అలాంటే దట్ వాస్ చీటింగ్. తన టీంలో ఉన్న డాక్టర్ వేరే ఒకరి కోసం ఇలా చేశారు. ఆ జయేష్ కూడా సంబంధం ఉంది అంటున్నారు. తనకి ఒంట్లో బాలేనప్పుడు ఇచ్చిన మందుల్లో ఈ అనబాలిక్ స్టెరాయిడ్ కలిపారు. ఆ తర్వాత కనిపెట్టారు, డాక్టర్ని తీసేశారు. కానీ సాలమన్ సమస్య తీరలేదు. ఆ డిసిషన్ ఇంకో నెలలో వచ్చేస్తుంది. అంతలోకే కొత్త సమస్యలు. నేను కూడా అతనితో అదే అన్నాను, నా వల్లే ఈ సమస్యలన్నీ. అతన్ని తప్పు చెప్పి ఏ ప్రయోజనం లేదు. అతను అసలే డిప్రెషన్ లో ఉన్నాడు. అది సరే గాని ఈ 4 రోజుల కూరీలు ఏం చేస్తావు? మలపురం ఫుట్బాల్ ఫెడరేషన్ తో చిన్న డీల్ కుదుర్చుకున్నాను. ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ టోర్నమెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి బాగాలి. ఓ, అయితే మంచి డబ్బులే. మా ఊళ్ళో ఫుట్బాల్ మ్యాచెస్ అంటే ఆ సందడే వేరు. బా అయిపోయింది. తనకి ఇంకోటి పెట్టవే. ఏంటి పాతు, అంత ఆకలేస్తుందా? మా అమ్మ చేసింది ఎంత తిన్నా సరిపోదు. అయ్యోడా, చాలు చాలు, నువ్వు ఐస్ పెట్టింది చాలు. వేసిన సోపు ఎక్కువైంది, కొంచెం వేసుకో. త్వరగా రెడీ అవ్వండి ఫాతిమా, నూర్జహాన్. బండి రెడీగా ఉంది, త్వరగా తినండి. తిన్నివ్వరా? కానివ్వండి. ఏంటి కారు దేనికి? ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజే ఐఎస్టీ జోన్ ఫైనల్. ఇదిగో తినే కమెంటరీ చేయబోతుంది. ఫెడరేషన్ ఇన్వైట్ చేశారు. నాన్న, అతను మీ ఫ్రెండే కదా ఫెడరేషన్ లో, అహ్మద్ అంకుల్. వీళ్ళు మంబరంలో కలిసి ఆడుకునేవా? తెలుసు, టోర్నాడో మునీర్. అది ఒక్కప్పటే ఆట. కన్నూరు శ్రీనారాయణ నుంచి త్రివేంద్రం జీవి దాకా వెళ్ళాం ఆడడానికి, ఆట చూడడానికి. అహ్మదే దీన్ని ముందుకు తీసుకెళ్ళింది. అతనికి ఆ అర్హత ఉంది. మనకు కూడా ఉంది. మీరు రండి నాన్న. మీరెప్పుడు నా కమెంటరీ వినలేదు కదా, భలే ఉంటుంది. అహ్మద్ అంకుల్ ముందు గొప్పలు పోవచ్చు. వద్దు, మీరు వెళ్ళండి.
అవును, ఇంతకీ ఎప్పుడు వెళుతున్నారు? కాసేపట్లో. సరే మీరు వెళ్ళి రెడీ అవ్వండి, మనం వెళ్దాం. మీరు రండి నాన్న, జాలీగా ఉంటుంది కదా. రండి వెళ్దాం. తన కమెంటరీ మనం కూడా వింటాం కదా. వెళ్దామా? ప్లీజ్ నాన్న. వెళ్ళు మునీరు. అయ్యో, ఆగడుగాయకి ఫ్లెక్స్ కూడా పెట్టారు. అన్నయ్య, అహ్మద్ అంకుల్ ఎక్కడా? మొన్నేమో ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు, ఇవాళేమో ఆయన ఫోన్స్ తీయడం లేదు. బిజీగా ఉన్నట్టున్నారు. అహ్మద్ ఇక్కడే ఉన్నాడు కానీ నువ్వు వెళ్ళొద్దు. ఏమైంది? ఏం లేదు, ఇవాళ కమెంటరీ వద్దు, ఇంకో రోజు చూసుకుందాం. ఇవాళ వద్దులే. ఏమంటున్నారు? ఆయనే కదా నన్ను ఇన్వైట్ చేశారు. ఇప్పుడు ఏమైంది? కొత్త వాళ్ళు వచ్చారా? కొత్త వాళ్ళు ఎవరు రాలేదు, కానీ సెట్ అవ్వదు. ఏంటి ఏమైంది? ఒక చిన్న ప్రాబ్లం ఆసి. నువ్వు పిలుచుకెళ్ళు, నేను తర్వాత చెప్తా. మీరు ఉండండి అన్నయ్య, నేను వెళ్ళి చూస్తాను. అహ్మద్ అంకుల్ని కలిసే వెళ్తాను. మీరు రండి నాన్న. పాతు, ముందు నేను చెప్పేది విను. రండి లోపలికి వెళ్ళదు. నువ్వు వచ్చావా? ఇదన్నమాట. ఎందుకైనా నన్ను వద్దనుకున్నారు. మీరే కదా నన్ను రమ్మని చెప్పింది. కానీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. కామెంటరీ అంటే ఈ స్టేడియంలో నువ్వు అడుగు పెట్టకూడదు. ఇక్కడే కాదు, ఫెడరేషన్ ఫండ్స్ ఇచ్చే ఏ స్టేడియంలో నువ్వు అడుగు పెట్టలేవు. అది చెప్పడానికి వీడికండి సమస్య. ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలంటే అదిగో ఆవిడ కనుక్కోండి. ఫెడరేషన్ లోకి రాకూడదని చెప్పే అధికారం మా ఇద్దరికి ఉందని తెలుసుకుంటే చాలు. ప్రెసిడెంట్ గారు, ఇది చిన్న విషయమే కదా. ఆ అమ్మాయి కమెంటరీ చెప్తుందంతే. ఎరా, నీకేమైనా మతి పోయిందా ఏంటి? ఒకటి ఫెడరేషన్ ఫండ్స్, లేదంటే ఈ అమ్మాయి కమెంటరీ, ఏది కావాలి? ఏ వద్దులే అంకుల్, నా కోసం ఈయన దగ్గర బతిమాలనక్కర్లేదు. ఈయన ఒంటి నిండా విషయమే. అన్నట్టు సార్, మీరు దేవుడేం కాదు కదా. నా దారేంటో నేను చూసుకుంటాను. పాతు, ఆపు. నీ దారేదో నువ్వు చూసుకో. ఆ దారే నీకు ముగింపు. నీలాంటి ఒక అమ్మాయి గొంతు ఇక పైన ఏ స్టేడియంలోనూ వినపడదు. అంతేకాదు, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా సోలమన్, వాడినేం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు. రండి. ప్రెసిడెంట్ గారు, ఏంటి మునీరు పార్టీలో చేస్తుంది? వాళ్ళు అసలు మనుషులే కాదు, దారుణమైన వాళ్ళు. అటువంటి మనుషులతో మనం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు నేను 100 సార్లు చెప్పాను నీ హద్దుల్లో ఉండమని. ఎంతవరకు తీసుకొచ్చావో చూడు. ఇలాంటి వాళ్ళ దగ్గర భయపడుతూనే ఉండాలి. అసలు ఏం జరిగింది పాతు? మన ఊళ్ళో జరిగే ఏదో చిన్న టోర్నమెంట్ అనుకుంటున్నావా? వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు. వాళ్ళతో గొడవ పడ్డానికి నువ్వు ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడు నీ నోరేమైపోయింది? నేను ఐఎఫ్ఎల్ కమెంటరీ ఛాన్స్ అడుగుదామని వెళ్ళాను. మీ ఆడవాళ్ళ కమెంటరీకి అసలు పనికిరారు, అది ఇది నన్ను ఇన్సల్ట్ చేసి పంపించారు. అందుకే వాళ్ళని ఎదిరించాను. ఎక్కడికెళ్ళి కామెంటరీ చెప్తావు? ఐఎఫ్ఎల్లోనా? నీకేమైనా మతిపోయిందా? అందుకనే ఇలా ప్రవర్తిస్తున్నావా? నీకు నేను పదే పదే చెప్పాను, మీ నాన్న వీడు సాధారణ మెకానికల్వే పాతు, కాస్తైనా బుర్ర ఉపయోగించు. అంతా నీ వల్లేరా. తన పాటికి ఏదో వాగుతూ ఉండేది, కామెంటరీ అని తీసుకెళ్లావు. ఇప్పుడు తను గొప్ప అనుకుంటోంది. పాతు, వీళ్ళతో గొడవ పడితే మనకి వేరే విధంగా సమస్య వస్తుంది. అసలు వీళ్ళతో మనకెందుకమ్మా? బిజినెస్ రాజకీయంతో ఉండేవాళ్ళు. నీకెందుకు అర్థం కావట్లేదు? అసలు ఏ కామెంటరీ నువ్వు చెప్తారా? ఉండు. ఊరికే టీవీ చూసి మాట్లాడడం, ఎప్పుడు ఫోన్ నొక్కుతూ నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండడమా? లేక ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళని ఊపిరి తీసుకొనివ్వకుండా ప్రశ్నలు వేయడమా? టోర్నమెంట్ లో ఎవరో ఒకరు ఆడుతూ ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్పి గట్టిగా అరిస్తే నువ్వు చాలా గొప్పతనం అయిపోతావా? నాన్న, ఒక్కసారి నా కమెంటరీ వినండి నాన్న. చాలే నోర్మై, ఇక నువ్వేం మాట్లాడుకో. ఎప్పుడు ఫుట్బాల్ కమెంటరీ అంటూ. నాకే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఓటమిని చూసి చూసి ఏడ్చిన మైదానంలో కొత్తగా ఉదయించిన పిల్లలతో మలపురం మార్నింగ్ స్టార్ ప్రత్యక్షమైంది. 17వ నిమిషంలో రింగో స్టార్ టీం గోల్ కీపర్ శాండీ మొయిదన్ కొట్టిన బంతి సెంట్రల్ ఫార్వర్డ్ లో ఉన్న ఒక సన్నటి కాలికి దొరికిన తరువాత మార్నింగ్ స్టార్ చరిత్ర మొదలైంది. గోదావరి నదిలోకి దూకినట్టు ముగ్గురు ప్రత్యర్థి డిఫెండర్లను దాటుకుని 50 అడుగుల దూరం నుంచి సెంట్రల్ ఫార్వర్డ్ లో ఉన్న వీరుడు కొట్టిన గోల్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. సన్నటి సుడిగాలి,
సుడిగాలి మునీర్ అనే 6వ నంబర్ వీరుడు ఫుట్బాల్ చరిత్రలో తన పేరెక్కించాడు. ఒక్కసారి నాతో నిలబడండి అన్న. పాతు సారీ, లేట్ అయిపోయింది. చూడు, కాస్త నవ్వుతో కనిపించు. నోటికి వేసిన జిప్పుని కాస్త తెరు. మనం ఒక ముఖ్యమైన పనికి వెళ్తున్నాం. ఏం పని? దానికి కాస్త ఖర్చు అవుతుంది. ఇది సర్ప్రైజ్. బాగుడు ఆపి ఏంటో చెప్పు. సరే చెప్తానులే. అదే ఆ శివ FB ఇన్స్టా ప్రొఫైల్ ఉంది కదా, ఆ లింక్ నీకు వాట్సాప్ చేశాను. అవునా? నీకెలా దొరికింది? నాకు కూడా పంపించట్లే. నా కమెంటరీ వీడియో పంపిద్దామా? మనం వెళ్ళి తను మీట్ అవుతాం. ఊరే నాయన, ఏదో కూడా ఉన్నాడండి. సర్రా ఎందుకు వెళ్దాం? రమ్య. ఫాతిమా. హాయ్. హాయ్. ప్రశాంత్, కూర్చోండి. అది మీ కమెంటరీ ఆదిరిపోయింది. రమ్య నాకు లింక్ పంపింది. ఇది ప్రశాంత్, స్పోర్ట్స్ రిపోర్టర్. ఇది అలెక్స్ కురియన్, క్రైమ్ రిపోర్టర్ గా ఉన్నాడు. శివ ఇన్స్టా ఐడి ఇచ్చింది ప్రశాంతే. రండి బయటికి వెళ్దాం. ఓకే. ఈ శివానే IFL కి డెప్యూటీ బ్రాడ్కాస్ట్ డైరెక్టర్. ఈ గేమ్ కి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ మొత్తం డీల్ చేస్తుంది ఆయనే. ఇక తిని చెప్పిన విషయం, నాకు తెలిసి షైజు దామోదర్ లాంటి ఎక్స్పీరియన్స్ కామెంటేటర్స్ ని హైర్ చేసుకోవడం తప్ప ఫ్రెషర్స్ కి ఆడిషనో ఇంటర్వ్యూనో ఇప్పటి వరకు జరగలేదు. శివగారిని కలుద్దామని ట్రై చేశాను, కానీ కుదరలేదు. షైజు సార్ కూడా ట్రై చేశారు, ఆయన వల్ల కాలేదు. తను ఒక లాంటి మనిషి అని ఇంతకు ముందు నేను విన్నాను. మ్యాటర్ కాదు. సోలమన్ రికమెండ్ చేసిన ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళాను కమెంటరీ చేయడానికి. సోలమన్ మార్గరెట్ ఫుట్బాల్ ప్లేయర్. వాళ్ళ అకాడమీలోనే వర్క్ చేస్తున్నాను. తన రికమెండేషన్ తోనే కేరళ స్కూల్ కమెంటరీకి వెళ్ళాను. కానీ ఆ ఫెడరేషన్ వాళ్ళు బుద్ధి చూపించారు. ఆ అమ్మాయిలు కమెంటరీ చేయలేరు, వాళ్ళ వాయిస్ డీప్ గా ఉండదు, ఇదంతా నీకు సెట్ అవ్వదు, నీకు ఇంకేదైనా మంచి ఛాన్స్ ఇప్పిస్తాను అన్నారు. నేను వచ్చేసా. ఎవరా జేషా? అవును, అతనే. ఇంకా LP గోపకుమార్ కూడా. ఓ, వాడు పెద్ద వెధవ. నెంబర్ ఇవ్వలేదు కదా? అవన్నీ అయిపోయింది. నా నంబర్ తీసుకోవడం, డై వేసిన జుట్టుతో ఫొటోస్ పంపించడం, నీ కూతురు ఫ్రెండ్ అని చెప్పగానే బెదిరిపోయాడు. ఇప్పటిదాకా చేసిన తప్పులు కనిపిస్తున్నాడు. JSకి యాక్సిడెంట్ అయింది. నిన్న వాడి మొహం చూశాను, గుమ్మడికాయలాగా వాచిపోయింది. అదేమో యాక్సిడెంట్ కాదు, సోలమన్ పంచ్ ఎఫెక్ట్. చెప్పానా? ఆ స్టేడియం సెక్యూరిటీ చెప్పింది నిజమే కదా. వాడిని చూసినప్పుడే అర్థమైంది బాగా తన్నులు తిన్నాడని. నేను ముందే చెప్పలా? అసలు అక్కడ ఏం జరిగింది? నిజమేంటో నాకు తెలీదు. ఇలా జరుగుంటుందని ఓకే. ఇప్పుడే ఆ అకాడమీ ట్రైనర్ని కొట్టిన కేసు ముగింపుకు వస్తుంది. అంతలోనే ఇంకోటి. ఆ నెక్స్ట్ వీకే అప్పీల్ కేసు తీర్పుకి వస్తుంది. అయితే సరే. సరే, ఓకే. రా రా. బాయ్. సరే. వాడి ముందు ఎందుకే సోలమన్ గురించి మాట్లాడతావు? ప్రాబ్లం అవుతుందా? అది చెప్పలేం. వాడొక పెద్ద చండాలుడు. చెల్లెల లవర్ బైక్ లో గంజాయి దాచి వాడిని పోలీసులకు పట్టించి ఆ విషయాన్ని న్యూస్ పేపర్లో వేయించాడు. ఇప్పుడు ఏం చేద్దాం? చూసుకుందాలే, పదా. వీడు పరమ దరిద్రుడే. సోలమన్ గురించి న్యూస్ పేపర్లో వచ్చింది. ప్రశాంత్ నేను నిన్న వాడిని ఎంతో బతిమాలం. వెన్లా, ఇది ఎథిక్స్ కాదన్నాడు. యొద్దవా, ఇదంతా నా తప్పే. నా నోరుందే. కేరళ ఫుట్బాలర్ సోలమన్ మార్కెట్ కేసు మరో 2 ఏళ్లకి వాయిదా పడింది. కేరళ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జైస్ తో అద్దు మీరినందువలన ఈ శిక్షణ ఇచ్చినట్లు నిర్ణయింపబడింది.
దీనికి సంబంధించిన మరికొన్ని వివరాల్ని రిపోర్టర్ మరియా దగ్గర అడిగి తెలుసుకుందాం. నిషేధ కాలం ఇంకా పెరిగింది. సోలమన్ ఈ విషయం గురించి ఇంకా ఏది చెప్పలేదు. ఇంకా 2 ఏళ్ల పాటు తన నిషేధ కాలం పెరిగిందని మాకు తెలిసినా సోలమన్ అందుబాటులో లేడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడని తన అకాడమీలో అడిగినా అందరూ వాళ్ళకి తెలియదని అంటున్నారు. ఆ అకాడమీలో ఉన్న థామస్ గారిని మేము కలిసి అడిగినప్పుడు పొద్దున్న నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని, అతను ఎక్కడున్నాడో తనకు కూడా తెలియదని చెప్పాడు. అసలు ఎక్కడికి వెళ్ళుంటాడని పోయినసారి ఇలాగే జరిగినప్పుడు సోలమన్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారని అలాంటి పని చేసి ఉంటారేమో అన్న సందేహం అందరికీ ఉంది. ఫాతిమా, నేను లేచి కూర్చోవాలి. క్యాథరిన్ మేము వచ్చేస్తారు, నువ్వు బయలుదేరా. నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. నువ్వు జయేష్ని కొట్టిన విషయం న్యూస్లో రావడానికి నేనే కారణం. రమ్య ఎవరో మీడియా పర్సన్స్ ని పరిచయం చేసింది, పొరపాటున నేనే చెప్పేశాను. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ. పశ్చాత్తాపమా? ఈ విషయం నీ దగ్గర దాచలేకపోతున్నాను, అందుకే చెప్పా. అది రాసినోడు ఎవడో కూడా నాకు తెలుసు. డిశ్చార్జ్ అయ్యాక ఆడుకుందే. సరిపోయింది. నీకు గేమ్ ఆడాలని ఉద్దేశం లేదా? ఎందుకు చిక్కుల్లో పడతావు? అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఎందుకు నువ్వు అకాడమీకి దూరంగా ఉంటున్నావు? చాలా మంది పిల్లలు నీలా కావాలని అనుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో నువ్వు హీరోవి, కానీ నువ్వేమో హీరో ఏంటి? నువ్వే తప్పు చేయలేదని అందరికీ తెలుసు. మరి ఇంకేంటి? ప్రతిసారి డిఫెండర్స్ ని దాటడం మెస్సీ వల్ల కూడా కాదు. అలా అనుకో. ఇలా చేయకూడదని కొన్ని వేల సార్లు అనుకున్నాను. కంట్రోల్ తప్పిపోతుంది. సర్లే, వదిలే. సోల్మాన్, మీరు ఫుట్బాల్ నుంచి తప్పుకుంటున్నారని వదంతులు వస్తున్నాయి, నిజమేనా? ఫుట్బాలే నాకు అంతా. కొంతమందికి నేను విలన్ కావచ్చు, కానీ కొందరికి నేను హీరోనే. వాళ్ళని నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మళ్ళీ అప్పీల్ చేస్తాను, తిరిగి వస్తాను. ఈ బ్యారికేడ్ మీద మన ఫెడరేషన్ పేరుండాలి, అర్థమైందా? లేదంటే ఐఎఫ్ఎల్ పేరు రాసేస్తారు. అదిగో వాళ్ళిద్దరూ వస్తున్నారు. సార్ మాట్లాడి చూద్దాం. సార్, నన్నెందుకు మీరు శత్రువులా చూస్తున్నారు? ఇతను నా దగ్గర తప్పుగా ప్రవర్తించినందుకు నేను తిరగబడ్డానన్నా? మలపురం గ్రౌండ్ లో జరిగిన దానికి కూడా ఇదే కారణమా? సోలమన్ చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతాను. చూడండి సార్, కమెంటరీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నా వల్ల కాకపోతే నేను వెళ్ళిపోతాను మా ఊరికి, మలపురానికి. అక్కడికొచ్చి కూడా మీరు అడ్డుపడకండి. నాతో పోటీ ఏంటి మీకు? నువ్వు ఎటువంటి దానివైనా సరే ఈ మలపురంలో ఏ గ్రౌండ్ కి వెళ్ళలేవు. నేను పంపించిన మెసేజ్ల విషయమే కదా నా వాట్సాప్ హ్యాక్ అయిందని కంప్లైంట్ ఇచ్చా. దానివల్ల నాకేం ప్రాబ్లం లేదులే. చూడు ఫాతిమా బీవి, ఇక నువ్వు ఈ కమెంటరీ అన్నదే మర్చిపో. ఇక టీవీ చూసుకుంటూ కమెంటరీ చెప్పుకో. తర్వాత పొలాల్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారుగా, అక్కడ కమెంటరీ చెప్పుకో. ఏం ప్రాబ్లం ఉండదు. ఒక బంతిని కొట్టకుండా, జెర్సీ వేసుకోకుండా, ఇదిగో ఈ కద్దరేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటున్నా. ఇలా చూడు, నిన్ను ఈ గ్రౌండ్ నుంచి ఎలా పీకి పారేయాలో నాకు తెలుసు. ప్రెసిడెంట్ సార్, మీకు కావాలంటే క్షమాపణ అడుగుతా. నన్ను క్షమించండి. నువ్వు క్షమించమని అడిగితే ఎలాగైనా క్షమాపణ అడుగుతావా? సోలమన్ వద్దు. పోరా, పనికి మాలిన కొడుకు. హే పాతు, వాళ్ళు మనల్ని కంప్లీట్ గా బ్లాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మా నాన్న మాట అంటారు, మనం కేవలం మెకానిక్లమని. ఏది మన వల్ల అయ్యే పని కాదు అంటారు. మా నాన్న దగ్గర నేను మా అన్నయ్య ఎప్పుడు దీని గురించి వాదిస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మా నాన్న చెప్పినట్టుగా కలల్ని అందుకోలేక కిందికి పడిపోతున్నట్టుంది. ఏదేమైనా ఈ అలవాటు నా నుంచి తొందరగా పోదు. దేనంత తేలిగ్గా వదలక్కర్లేదు. మనం వచ్చే సీజన్ లో ట్రై చేద్దాం. నెక్స్ట్ సీజన్ అయినా ఇతను అడ్డుపడకుండా ఉంటాడా? ఇతను ఎప్పటికీ మారడు. నాన్నతో గొడవపడి వేరే వచ్చాను. ఒక్కడుగు కూడా వేయలేకపోతున్నాను. ఎవరు వెనక్కి లాగుతున్నట్టే ఉంది. ఇక నా టైం అయిపోయింది. నా పెళ్లికి ఫైనల్ విజిల్ మోగుతుంది.
అందరూ నాతో చెప్పింది ఇదొక పిచ్చి కళ అని. ఈ కళని వదిలేసి ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇదొక పిచ్చి కళ అయినా కూడా ఇది నా కళ. సరే వదిలే, మనం రమ్య ప్రోగ్రామ్కి వెళ్ళాలి కదా, తను ఫోన్ చేస్తూనే ఉంది. రా వెళ్దామా? మై డియర్ ఏంజల్స్, నా బంగారు చిట్టి తల్లులు, ఈరోజు ఇక్కడ పాట పాడి డాన్స్ ఆడిన అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ అందరికీ గిఫ్ట్లు ఇవ్వడానికి, మిమ్మల్ని చూడడానికి, మీతో మాట్లాడడానికి ఒక అక్క ఇక్కడికి వచ్చారు. ఆ అక్కని ఇప్పుడు పిలుద్దామా? లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ఆర్ చీఫ్ గెస్ట్ లేడీ కమెంటేటర్ ఫాతిమా నూర్జహాన్. ఫాతిమా, మా పిల్లలతోటి కాస్త ఏదైనా మాట్లాడు. నా వల్ల కాదు. ఈయన మాట విను, నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను. ముందే మైకని పట్టుకో. వద్దే ప్లీజ్. మొహం మీద ఒక గుద్దు గుద్దానంటే ముందు దీన్ని పట్టుకో. ఏదైనా గ్రౌండ్ అని అనుకో, అన్ని కరెక్ట్ గా జరిగిపోతాయి. రా. ఈ ఫాతిమాక ఎవరో మీకు తెలుసా? ఫుట్బాల్ మ్యాచ్ల్లో కమెంటరీ చెప్తూ ఉంటుంది. ఈరోజు మీలాగే ఫాతిమా అక్క ఒక చిన్న పిల్లలా మారుతుంది. ఫాతిమా ప్లీజ్ మా పిల్లల కోసం ఒక టామ్ అండ్ జెర్రీ కమెంటరీ ఇవ్వు. కమ్ ఆన్. ఆహా, మన టామ్ ఎప్పటిలాగే హుషారుగా ఫుట్బాల్ ని డ్రిబుల్ జగుల్ చేసి మెల్లగా ముందుకు సాగిపోతూ అన్ని తెలిసిన ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ లాగా ఆకాశం వైపు బంతిని గట్టిగా కొడుతూ ముందుకు నడుస్తూ ఉంది. నల్లగా తెల్లగా ఉన్న ఆ ఫుట్బాల్ పేరే టెల్ స్టార్. ఆ బంతికి అలాంటి పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా పిల్లలు? మన టీవీ బ్లాక్ అండ్ వైట్ గా ఉన్న చాలా రోజుల క్రితం టీవీలో బంతి తెల్ల తెల్లగా ఉంది. బంతి ఎవ్వరికీ కనిపించలేదు. మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్ లోనే బంతికి నలుపు తెలుపు అనే రంగులు వేసి టీవీలో కనబడేలా చేశారు. అదిగో చూడండి, టామ్ కి కొట్టిన బంతికి పోస్టర్ లాగా గట్టిగా అతుక్కుపోయిన జెర్రీని చేత్తో ఇలాగే లాగి దాన్ని విసిరి గోల్ పోస్ట్ ముందు పారేసి గోల్ కొట్టడం మొదలు పెట్టింది. తుపాకీ నుండి గుండులాగా వేగంగా వచ్చే బాల్ నుండి జెర్రీ తప్పించుకుంది. జెర్రీని పట్టుకోవడం అంత సులభం కాదు పిల్లలు. మినుగురు పురుగుల నుండి వచ్చే ఇంత వెలుతురుతో నదుల్లోకి దూసుకుపోయే చేపలాగా తన ప్రత్యర్థి అయిన టామ్ విసిరి బంతుల నుండి అటు ఇటు ఎగురుతూ దూకుతూ అందకుండా పారిపోతోంది. టామ్ పట్టుకుంటుంది. టామ్ ఇప్పుడు చైర్ కిందకి దూరిపోయింది. జెర్రీ లోపల నుంచి బయటకు వచ్చి చెక్క ముక్కతో టామ్ నటి మీద గట్టిగా కొట్టింది. చాలా థ్యాంక్ యూ ఫాతిమా నూర్జహాన్, ది లేడీ కమెంటేటర్. ఇది నాకా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చాలా బాగా చెప్పారు మేడం. ఓ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. చూసావా తమరి ఫ్యాన్సా? ఏ 10 అయిపోయిందే. మీటింగ్ గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా ముందు లేగు. శివాని మొదటిసారి కలవబోతున్నాం కదా, టక్కుని రెడీ అయ్యి మనం ఎదురు బయటికి వెళ్ళి ఒక కొత్త డ్రెస్ కొనుక్కుందాం. మంచి ఐడియా. సోలమన్ కూడా రమ్మందాం. ఎందుకే మలపురం వాళ్ళ చేత ఊరికే వాడిని తన్నులు తినిపిస్తావు? నువ్వన్నదే బాగానే ఉంది. రా, బ్యాగ్ సర్దుకొని బయలుదేరు. నువ్వేం చేస్తున్నావో నాకు బానే తెలుస్తోంది. నేను నీకు చెప్పాలా? ఊరు మొత్తం తెలిసింది. ఫ్రెండా? ఆ ఫుట్బాల్ ప్రెసిడెంట్ ఆ రోజు వీడి గురించేగా చెప్పింది. నేను ఇక్కడికి వచ్చాకే నీ నిర్వాహకం ఏంటో తెలిసింది. బ్యాగ్ సర్దుకొని పద.
నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు. అయ్యో, ఎందుకంత గట్టిగా కొట్టావు? అదే నీ మెకానిక్ చేత్తో నా మొహం పంచర్ అయిపోయింది. అయినా నువ్వేం చేస్తున్నావు? అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిన్ను పాతేయడానికే. అందుకని ఇలా కొడతావా నన్ను? నోరు మూయి నువ్వు. నాన్న, తన రోజు హాస్పిటల్లో ఉన్నాడు. తను డిశ్చార్జ్ అయ్యే టైంలో నేను తన పక్కనున్నాను, అంతే. మా ఇద్దరి మధ్య ప్రేమ గేమ అంటూ ఏం లేదు. వాడు నీ భుజం మీద చెయ్యేసేంతగా ఏమవుతాడు నీకు? తను నా ఫ్రెండ్ నాన్న. తన పేరు సోలమాన్. మునీరు, చూసావా ఎలా మాట మార్చిందో? చూసావా? నీకేమైనా పిచ్చెక్కిందా పాటు? ముందు కారు, అప్పుడు నేను దిగిపోతాను. నోరు ముయ్యి, లేదంటే చంపేస్తాను. నన్ను ఎవ్వరూ చంపలేరు. మహా అయితే నన్ను ఇంటికి తీసుకెళ్లి 4 రోజులు బంధిస్తారు. కానీ బయటకు వచ్చాక మళ్ళీ ఇక్కడికే వస్తాను. నిన్ను ఇంట్లో పెట్టి తాళం వేయడానికి తీసుకెళ్లేది, నీకు పెళ్లి చేయడానికి. ఈసారి నీకు ఖచ్చితంగా చేస్తే నా ఇష్టం లేకుండా నాకు పెళ్లి చేస్తారా? మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు కాదు అంకుల్? ఇప్పుడు నీ ఇష్టాలతో మాకు పని లేదు. సరే అయితే మీరు నన్ను తీసుకెళ్లి నా పెళ్లి జరిపించొచ్చు. అయితే ఏంటి, పెళ్ళయ్యాక మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తా. మునీరు, నువ్వు చేసుకున్నవాడు పిచ్చోడా? నువ్వు వెళ్తానంటే పంపేస్తాడా? చూడండి, నా భర్త పర్మిషన్ తో ఇక్కడికి వస్తానంటం లేదు. పారిపోయి వచ్చేస్తాను. నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో చెప్తే ఈజీగా పారిపోతాను. అసలు పెళ్ళంటే ఏంటనుకుంటున్నావు? ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఊరికే చేతులు పట్టుకుని నడిస్తే సరిపోదు. పెళ్ళయ్యాక రాత్రే కదా తమాషా మొదలయ్యేది. అన్నయ్య, ఈ ముసలి గొర్రె నోటుకొచ్చట్టు వాగుతున్నాడు. నువ్వు వింటూ ఉన్నావు? సిగ్గులేదా నీకు? పెళ్లి ఫస్ట్ నైట్ అయ్యాక తిరిగి రాలేమని కాదరంకలు చెప్తున్నారు కదా, కానీ నేను వచ్చేస్తా. నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ నన్ను ముట్టుకోలేరు. ముట్టుకోకపోతే సెక్స్ చేయలేం కదా. రేప్ చేయాలనుకుంటే ఇక్కడ కోర్టు కేసులు ఉన్నాయి. ఏం మాట్లాడకుండా నోరు మూసుకున్నావంటే మునీరు, అసలు ఈ రాక్షస ఏముంటుందో విన్నావా? ఈ సెక్స్ల గురించి నా దగ్గర మాట్లాడుతుంది. ఏంటి, సెక్స్ అని చెప్పకూడదా ఏంటి? అది బుద్ధి తక్కువ పని. ఇప్పుడు నేను ఎవరైనా ఏదైనా చేస్తే అందరినీ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతా. నేను గనుక అరిస్తే మీ పని అయిపోయినట్టే. నా మొహమే దానికి సాక్ష్యం. ఏంటన్నాయి నువ్వే మాట్లాడడం లేదు? నువ్వు ఇలా నోరు మూసుకుని కూర్చుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు ఇలా అసహ్యంగా బిహేవ్ చేస్తున్నావు పాతు? ఏం అసహ్యంగా చేశాను? అసలు ఏం అసహ్యంగా చేశానో చెప్పు. నానా, నేనిప్పుడు మీతో రాను. నాకు రావాలనిపించినప్పుడు వస్తాను. ఇక పెళ్లి నిన్ను అడగకుండా నేను ఎవరిని చేసుకోను. ఎవరినో పెళ్లి చేసుకోవడం కాదు నా ప్రయారిటీ. ఇప్పుడు నేను వెళ్తాను. నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. తర్వాత ఇంట్లోకి చేర్చినని నన్ను బెదిరించకండి. అలా చేస్తే నేను వేరే ఏదైనా చేస్తాను. అన్నయ్య, నా ఫోన్ ఇవ్వు. ఫాతు, ఎక్కడున్నావు? త్రిశూర్కి చేరుకున్నప్పుడే స్పృహ వచ్చింది. ఇదిగో ఇప్పుడు అందరం హోటల్లో భోంచేస్తున్నాం. దీనికోసమే కదా నువ్వు ఎంతకాలం కష్టపడింది. ఏంటోనే, నేను వస్తాను, కానీ టైంకి చేరుకోగలనో లేదో నాకు తెలియదు. సరే, నువ్వు త్వరగా రా. నేను స్టేడియంలో ఉంటా. ఇదిగో అన్నయ్య, కామెంటరీ చేయాలన్న ఆశని నాలో కలిగించింది నువ్వే. ఇప్పుడేమో వద్దు ఆపే అంటే ఎలా? నా కళ నెరవేరుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ రోజే నాకు లాస్ట్ ఛాన్స్. 1 లాస్ట్ ఛాన్స్. ఈ ఛాన్స్ నాకు కావాలి నాన్న. ఐఎఫ్ఐ వాళ్ళు పిలిచారు. నేను అక్కడికి వెళ్ళి తర్వాత ఇంటికి వస్తాను. ఐఎఫ్ఎల్ నుంచా? నీకా? ఇవాళ అక్కడికి వెళ్ళమన్నారు, మధ్యాహ్నం 3ంటికి. ఎందుకు రమ్మన్నారో తెలీదు. నేను అక్కడికి వెళ్ళి ఇంటికి వస్తాను. నిన్ను ఐఎఫ్ఎల్ నుంచి ఎవరు పిలిచారు? ఏమో నాకు తెలీదు. నువ్వు వెళ్ళు పాదు. వద్దు, ఇది తన లైఫ్ నాన్న, తనని వెళ్ళనివ్వండి. నువ్వు వెళ్ళమ్మా. మా అన్నయ్య అంటే అన్నయ్య. నా కళ్ళ చూడు,
ఈ గ్లాసెస్ బాగున్నాయి, నేను తీసుకుంటా. దేవుడు, టైం 1 గంట అయింది. తను ఎలా పెడుతుంది? నా మాట కొంచెం త్వరగా వెళ్ళు. ఆల్ ది బెస్ట్. ఫాతిమా, మీరు వెళ్ళొచ్చు. అసలు ఏంటి ఇక్కడికి ఇలా వచ్చింది? సో దిస్ ఇస్ ఫాతిమా. ఈ ఫాతిమా గురించి ఇంతసేపు నేను చెప్పింది. హాయ్ ఫాతిమా. హాయ్ సార్. ఐఎమ్ శివ, శివ నారాయణన్. నిన్న కార్డ్ నీకు ఇచ్చింది నా కూతురే. ఐ ఎంజాయ్డ్ ద డ్రామా. ఇవన్నీ అనవసరమైన విషయాలు. ఇకపోతే టామ్ అండ్ జెర్రీకి కమెంటరీ చెప్పే వాళ్ళని ఐఎఫ్ఎల్ లోకి తీసుకోలేం కదా. జయేష్, ఫుట్బాల్ ఎందుకు బ్లాక్ అండ్ వైట్ లో ఉందో తెలుసా? అది ఫుట్బాల్ ని కనిపెట్టిన కాడి నుంచి అలాగే కదా ఉంది. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఎనీవే, ద కమెంటరీ వాస్ గుడ్ ఫాతిమా. థ్యాంక్స్. నా కూతురు తను ఏ ఒక విషయం మీద ఫోకస్ చేయలేదు. షీఈ్ అన్ ADHD కిడ్. కానీ నిన్న నీ మాటల్ని తను కన్నార్పకుండా చూడడం నేను గమనించాను. దట్ వాస్ ఎ నైస్ మూమెంట్. దర్ సంథింగ్ స్పెషల్ ఇన్ యువర్ వర్డ్స్ ఫాతిమా, ఫర్ షూర్. హాయ్ ఫాతిమా, ఐఎమ్ దీపికా, డైరెక్టర్ షెడ్యూలింగ్. శివ నీ గురించి చెప్పాడు. ఆయన ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నా పేరు ఫాతిమా నూర్ జహాన్ అండి. మలపురం నుండి వస్తున్నాను. ఇంట్లో అమ్మా, నాన్న, అన్నాయ్ అందరూ ఉన్నారు. అన్నాయా? ఇలాగే కమెంటరీ చెప్తావా ఏంటి? ఏంటి సార్ ఇది? తనకు అసలు మాటలే సరిగ్గా రావడం లేదు. ఈ అమ్మాయికి ఆల్రెడీ కంపేర్ చేయమని ఒక అవకాశం ఇచ్చాను. అది చేయడానికే తను వణికిపోయింది. కొంచెం మీరు ఆపుతారా? కాంపేరింగ్ కాదు కమెంటరీ అంటే. 1 minute. ఫాతిమా, కంటిన్యూ. నా పేరు ఫాతిమా నూర్ జహాన్. మలపురం నుండి వస్తున్నాను. ఇంట్లో అమ్మ, నాన్న, అన్నాయ్, నానమ్మ అందరూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను. అందరూ నన్ను వాగుడికాయనే అంటారు. నా మాటల వల్ల కొందరు చిరాకు పడ్డా నేను ఎప్పుడూ ఇలాగే మాట్లాడతాను. చిన్నప్పుడు అబ్బాయిలు ఫుట్బాల్ ఆడేటప్పుడు నేను గోల్ కీపర్గా ఉండి కమెంటరీ కూడా చెప్పేదాన్ని. అలాగే మొదలైంది. పోతే అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడడం అందరికీ ఇష్టం ఉండదు. కొంతమంది నా మాటలు విని కోపం చేసుకునేవారు కూడా. నేను ఇక్కడికి రావడానికి కూడా అదే కారణం. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రశ్నలు అడిగానని ఇంట్లో సమస్య అయింది. పోతే నాలాంటి ఒక అమ్మాయి ఇక్కడ దాకా వచ్చి నిలబడిందంటే చిన్న పోరాటమేమీ అడ్డుకోలేదు. నైట్ డ్రెస్తో నేను ఇంత దూరం రావడానికి కారణం, నా మొహం మీద ఉన్న గాయానికి కారణం, నా యుద్ధానికి నిదర్శనం. ఏవైనా సరే ఆ బంతి భూమిలాగా తిరుగుతూ ఒక కాలి నుంచి ఇంకొక కాలికి మారేటప్పుడు నాకు మాటలు సరళంగా వస్తాయి, సముద్రపు అలలాగా. లెట్స్ హియర్ ఇట్ ఫాతిమా. సే సంథింగ్. ఈ ఫ్రీకి కొట్టేది ఎవరో తెలుసు కదా? ఎవరు? రోబర్టో కార్లోస్. యప్. ఈ మ్యాచ్ మొదటిసారి చూస్తున్నట్టు ఉండాలి నీ కమెంటరీ. గో ఫర్ ఇట్. రోబర్టో కార్లోస్ ఫుట్బాల్లో ఉన్న ఏకైక బుల్లెట్ మ్యాన్. తుఫానులాగా గోల్ పోస్ట్ ని చీల్చగలిగి నిప్పులు కక్కి ఫ్రీ కిక్ ని కొట్టగలడు. అదే తుఫాన్ ఇప్పుడు ఫ్రాన్స్ కి ఎదురుగా ఫ్రీ కిక్ గా రాబోతోంది. ఆ బాల్ ని గ్రౌండ్ లో పెట్టడం చూడండి. లెక్కలేనని ఎక్స్పెరిమెంట్లు పూర్తి చేశాక టెస్ట్ ట్యూబ్ ని పెట్టినట్టు, కొవ్వొత్తితో ఒక జ్యోతిని వెలిగించినట్టు బాల్ పెట్టి ఫ్రీ కిక్ ని కొట్టడానికి వెనక్కి వెళ్తున్నాడు. ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి బంతి వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు రోబర్టో.
అన్బిలీవబుల్! తన ఎడం కాల్తో ఒక ఇంద్రధనుస్సుకి గోల్ కీపర్ ఫాబియస్ బార్టెస్ మాటలు రాక సెలైపోయాడు. ఫుట్బాల్ చరిత్రలో గుర్తింపు పొందే ఒక ఇంద్రధనుస్సుకి కీలా వచ్చి పడినప్పుడు ఒక గోల్ కీపర్ ఏం చేయగలడు? రోబర్టో కార్లోస్, ఏం గోల్ కొట్టావయ్యా! That was awesome. Really. What do you think? Yes. But do you think we can risk this? Veteran stars or sports journalists, that's our criteria on commentators, Shiva. క్రైటీరియా మనం చేంజ్ చేయలేమా దీపిక? మనం ఈ ఐఎఫ్ఎల్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా కష్టపడింది కమెంటేటర్స్ లేక రీజనల్ కమెంటేటర్స్. క్రికెట్ అంటే 100 మంది వస్తారు, కానీ ఫుట్బాల్కి రారు. It's too risky and so much is at stake, Shiva. We can't change things at the last moment. You made the rules. So let's stick on to that. నేను చెప్తున్నాను, the decision is yours. But you know my opinion is that. అదే కదా, నో లాస్ట్ మినిట్ ప్లానింగ్ చేంజ్. ఇటువంటి దానికి ఫెడరేషన్ అస్సలు ఒప్పుకోదు. మొదటి మ్యాచ్ జరగబోయేది రేపే. ఇప్పుడెందుకు కొత్త కొత్త ప్రయత్నాలన్నీ? అది కూడా అమ్మాయితో కమెంటరీ చెప్పిస్తారట. అంతేలే, అనవసరంగా. శివ, నీకు ఇందులో పర్సనల్ ఇంట్రెస్ట్ లేదని నాకు తెలుసు. ఇకపోతే ఈ అమ్మాయి ఇప్పుడు చెప్పిన కమెంటరీను యూట్యూబ్ లింకే కదా నీకు తెలిసింది. వై శివ? See Fatima, this is a very planned thing. And we planned it last year itself. So, you try next year. Let me be frank. Chances chala takkuve. Because we prefer veteran stars or sports journalists. Banti oka movement ni batti cheppe vishayam kadidi. There is science behind football. Atvanti knowledge uttiga follow chese vallaki undakapochu. You get me? ఏం పర్లేదు మ్యామ్, థ్యాంక్ యూ. నాలాంటి ఒక అమ్మాయి అట్లీస్ట్ ఇంత దూరం రాగలిగిందంటే అదే పెద్ద విషయం. ఇంత పెద్ద టోర్నమెంట్ జరిగే చోట నా కమెంటరీ గురించి మాట్లాడారు కదా, సంతోషంగా ఉంది. ఇకపోతే ఈ క్రైటీరియా కూడా ఎప్పుడొక రోజు బద్దలైపోతుంది. దాన్ని కూడా బద్దలు కొట్టే బంతిది. ఐఎమ్ సారీ ఫాతిమా. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంద్రధనుస్సుకే ఆ షైజు చెప్పిన దాన్ని చూసి కాపీ కొడుతుంది. లేకపోతే దీనికి ఎలా తెలుసు రైన్బో కేక్ గురించి? ఆ మ్యాచ్ ఎప్పుడు జరిగిందో అసలు మీకు ఏమైనా తెలుసా? ఆ గోల్ గొప్పదనం ఏంటో మీకు ఏమైనా తెలుసా? 1997లో ఫ్రాన్స్ కి బ్రెజిల్ కి జరిగిన మ్యాచ్ అది. ఆ గోల్, ఆ ఇంద్రధనుస్సు కిక్, ఆ బనానా కిక్, అది న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ తప్పని నిరూపించిన గోల్. న్యూటన్ చెప్పిన దాని ప్రకారం ఒక వస్తువు మీద మనం బలాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువు దిశ మారదు. కానీ రోబోటో కొట్టిన గోల్ తప్పని నిరూపించింది. ఎలాగో తెలుసా? ఆ బాల్ అలా తిరిగి తిరిగి వెళ్తుంటే దాని ఒక పక్కన గాలి బంతికి ఎదురు దిశలో వెళ్తుంది. దాట్ క్రియేట్స్ హై ప్రెషర్ స్పేస్. ఆపోజిట్ సైడ్ లో ఉన్న గాలి అది బాల్ తో పాటు అదే దిశలో వెళ్తుంది. దాట్ క్రియేట్స్ లో ప్రెషర్ స్పేస్. అందువల్లనే ఆ బాల్ ఇంద్రధనుస్సులాగా వంగుతుంది. ఇట్స్ కాల్డ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్. దీన్ని కూడా న్యూటనే కనిపెట్టాడు. అదే అంత ఈజీ కాదు. బంతికి లోవర్ రైట్ కార్నర్ లో కిక్ కొట్టాలి. స్పీడు, హైట్, యాంగిల్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే చిన్నప్పుడైనా ఫుట్బాల్ ఆడుండాలి. కదరు వేసుకుంటే ప్లేయర్ అవ్వలేం సార్, జెర్సీ వేసుకోవాలి. సారీ. ఫాతిమా, 1 సెకండ్. కమెంటరీ రూమ్కి నైట్ డ్రెస్ వేసుకొని రావడం చూడడానికి అంత బాగోదు. రేపు వచ్చేటప్పుడు నైట్ డ్రెస్ వద్దు. ముంబై ఇండియన్స్ కేరళ బ్లాస్టర్స్ మ్యాచ్ రేపు. గ్రౌండ్లో, గ్యాలరీలోనే కాదు, ప్రపంచంలో ఉండే టీవీ చూసే వాళ్ళందరూ చూస్తుంటారు. ఫాతిమా, నీ శబ్దం ఈ ప్రపంచం వినని. ఆల్ ది బెస్ట్. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం.
స్టార్ట్ చేద్దామా? నా పేరు షైజు దామోదరన్. నాతో ఉన్నది ఐఎం విజయన్. ఇది ఒక చరిత్ర సృష్టించబోయే పోరాటం. ఈ మ్యాచ్ రిజల్ట్ ఏమైనా సరే ఇక్కడి నుంచి చూసేటప్పుడు సముద్ర అలల్లాగా మనతో మాటల వర్షాన్ని కురిపించడానికి మొట్టమొదటిసారి ఒక స్త్రీ. ఇది లిఖించబోయే సమయం, చరిత్రను సృష్టించబోయే రోజు. ఫాతిమా నూర్జహాన్ ఫ్రమ్ మలపురం. రండి. ఇది చరిత్ర. దిస్ ఇస్ హిస్టరీ. కాదు, ఇది తన కథ. ఇప్పుడు మైక్ లో ఫాతిమా.